నచికేతుడితో చెప్తున్నాడు. కోఇన్సిడెన్సే అనుకోండి. జనరల్గా ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాడు యముడు బయలుదేరతాడు. ఎందుకంటే ఈ రోజులు ఏ కారణం లేకుండా టప్టపా జనాన్ని తీసుకురారా అని చెప్పేస్తారు. యమధర్మరాజు యమకోరలు బయటకు వచ్చేటువంటి రోజులు ఆశ్వేజ మాసం, నవరాత్రులు. అందుకని మనం అందరం అమ్మవారిని పెట్టుకుని భగవంతుడిని ఏదో ఒక రకంగా పూజలు చేసుకుంటూ ఉంటే ఆ యముడు తీసుకోబోడు అని అందుకని పెట్టారు దీన్ని. అసలు వసంత నవరాత్రులు 9 రోజులు. ఎవరైనా కొంచెం జబ్బుగా ఉన్నవాళ్ళు ఎక్కువగా మరణించే రోజులు ఇవే, ఈ శరణ్ నవరాత్రులు. అందుకని ఈ కాలంలో ఇటువంటివో చేసుకుంటూ ఉంటారు భగవంతుడికి సంబంధించినటువంటివి. యమధర్మరాజు బయలుదేరాడు. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ స్వీప్ చేసేటాన్ని కసు చిమ్ముకోవడానికి వచ్చాడు. ఆయన చిమ్ముకుని తీసుకెళ్తాక సాధారణంగా కసువు చిమ్మేవాళ్ళు ఆ చిమ్మిన దాంట్లోనే ఏదైనా వాళ్ళకి నచ్చే పదార్థం ఉంటే దాన్ని ఇట్లా ఏరుకుంటారు. కాగితాలు వాళ్ళు ఏం చేస్తారు, చెత్త తీసుకుపోయేవాళ్ళు చెత్త అంతా తీసుకుపోయి అందులో కొన్ని అవి మనం అన్ని పనికిరాలని పారేసినవే, అందులో కొన్ని ఏరుకుంటారు కదా. అట్లాట బ్రహ్మ క్షత్రియులను అన్నాడు ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో చెప్పడం బ్రాహ్మణులను క్షత్రియులను అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళని ఎవరిని తీసుకోబోడా అంటే అది కాదు. బ్రాహ్మణులు అంటే ఆత్మ తెలిసిన వాడు కాదు, ఏదో ఒక సదాచారం చేస్తూ ఉన్నవాడు అని అర్థం ఇక్కడ. తర్వాత క్షత్రియులు అంటే కర్మకాండ చేస్తున్నవాడు, యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయించేవాడు, క్షత్రియులే చేయించేవాడు. అంటే డబ్బులు వాళ్ళకే ఉండేవి. వైశ్యుడు దానికి కావలసిన సంభారాలు సమకూర్చేవాడు, శూద్రుడు వాడికి కావలసిన పని చేసేవాడు. బ్రాహ్మణుడు మంత్రం చెప్తాడు, క్షత్రియుడు దానికి ధనం ఇస్తాడు, వైశ్యుడు దానికి కావలసిన
వస్తు సామగ్రిని ఇస్తాడు. శూద్రుడు దానికి యజ్ఞకుండం కట్టడము, ఆ పందిళ్ళు వేయటము, అలాంటి పనులన్నీ చేస్తారు. కాబట్టి బ్రహ్మక్షత్రియులు అన్నారంటే మిగిలిన వాళ్ళందరూ అని కూడా శాస్త్రం ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చెప్పలేదు. వీళ్ళందరినీ ఊరగాయలాగా నంచుకుంటారట యమధర్మరాజు ఈ పీరియడ్లో. ఇది ఆయనకి నంచుకునే టైం. నంచుకుంటానని చెప్తున్నాడు ఆయనే. ఎందుకంటే యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవత బోధన. ఆయన ఆహారానికి వీళ్ళిద్దరూ ఊరగాయలు. మృత్యు యస్యోపసేచనం. ఉపసేచనం అంటే అది నంచుకుంటే ఒడియాలు అప్పడాలు లాంటివి. మనం అన్నం తింటూ అప్పుడప్పుడు అప్పడాలు ఒడియాలు రుచి ఎక్స్ట్రా కావడానికి నంచుకుంటాం కదా. మీరైతే కొంచెం బూందీలు అట్లా కూడా వేసుకుంటారు. ఆయనేమో ఉపసేచనం అన్నాడు. అట్లా వాళ్ళని నంచుకుంటాను అన్నాడు. అంటే ఉద్దేశం ఏమిటంటే, ఒరే బ్రాహ్మణులను క్షత్రియులను నంచుకుంటానంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం కలగదో వాణ్ణి తింటాను, మిగిలిన వాళ్ళని తినను. రామనాథ గారి శిష్యుని అసలు తినడు. ఎందుకంటే ఆయన దగ్గరికి రాలేడు, వాడికి భయం. అంటే వీళ్ళు చావరాండి అంటే వీళ్ళు కూడా వీళ్ళ దేహాలు చచ్చిపోతాయి, వీళ్ళు చావు. అందుకని ఆ సంగతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. యమధర్మరాజు నచికేతుడికి బోధ చేస్తున్నాడు. నచికేత దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఈ మాట మనం చాలాసార్లు విన్నాం. ఆయన కూడా అదే చెబుతున్నాడు. నచికేత, నీకు కొత్తగా నేను బ్రహ్మమును తీసుకొచ్చి నీ లోపల ప్రతిష్ఠించడం ఎవరికీ సాధ్యం కాదు. బ్రహ్మము ఆల్రెడీ నీ దగ్గర ఉన్నవాడు. మరి ఉన్నవాడైతే నాకెందుకు తెలియలేదు అంటే, ఇంతకు ముందు నీకు నీ కళ్ళకి అటువంటి దృష్టి లేదు, అంటే నీ మనస్సుకి అటువంటి ఆలోచన లేదు. గురువు ఇప్పుడు నీకు కొత్తగా కొత్త కళ్ళద్దాలు పెడుతున్నాడు. అంటే అప్పుడు గురువు ఎవరు అంటే, గురువు కంటి డాక్టర్, ఆప్థాల్మాలజిస్ట్. ఆయన ఒక గ్లాస్ పెడతాడు. ఈ గ్లాస్ నీకు బాగుందా, ఇది ఎంత బాగున్నట్టుగా లేదండి, ఇంకో గ్లాస్ పెట్టి ఇది బాగుందా, మొత్తానికి నీరు చూపు నీకు ఎక్కడి వరకు నీకు బాగుంది అని అంటావో అప్పటి వరకు సెట్ చేస్తాడు. ఇక్కడ యముడు కూడా నచికేతుడికి అద్దాలు పెడుతున్నాడు, కళ్ళద్దాలు. నిన్ననే చెప్పేశాడు నచికేత, నీ శరీరంలోనే, మన ముందు నీ శరీరంలో నీకు తెలియాలి కదా, ఒక శక్తి రూపంగా ఒక వస్తు పదార్థం ఉంది. అది వస్తువు కాదు, అది శక్తి. అది చిన్నవాళ్లలో పెద్దవాళ్లలో అందరిలో ఆ శక్తి ఉంటుంది. ఏమ్మా, ఆ శక్తి ఏ ఏ ఇంద్రియంలో ఉంటుంది అంటే అన్ని ఇంద్రియాల్లో ఉంటుంది. నీకు సంబంధం లేదు. అయినా కూడా నీ చెయ్యి పడిపోతూ ఉంటావు అనుకో, గబుక్కున చెయ్యి ఇట్లా పట్టుకుంటుంది. నువ్వు మనస్సుతో అనుకుని నా చెయ్యి ఇక్కడ అడ్డం పెట్టుకోవాలి అని అనుకుంటే పెట్టుకో, దానికి అదే పట్టుకుంటుంది. అంటే ఏమిటి, ఆ చేతిలో అప్పుడు శక్తి ఉంది. అట్లా నీ నఖశిఖ పర్యంతము ఒక శక్తి ఉంది. అది నిరుపాధిక బ్రహ్మము. దానికి ఉపాధితో సంబంధం లేదు. అయితే ఈ ఉపాధి అంతా ఏమిటి అంటే, ఇది ఇనుప ముక్క లాంటిది, ఇది జడము. ఈ జడము ఆ చైతన్య సహాయంతో పనిచేస్తున్నది. అది చైతన్యము, ఇది జడము. ఇవి రెండూ కలిసి ఉంటాయి. కలిసి ఉండవు, కలిసి ఉన్నట్టుగా కనిపిస్తాయి. అటువంటి శక్తి నీలో ఒకటి ఉంది. మరి నాలో ఆ శక్తి ఉన్నట్లు నాకెట్లా తెలుస్తుంది? ఒంట్లో అంతా జ్వరం ఉంటుంది. జ్వరం ఎక్కడ ముట్టుకున్నా కాలిపోతుంటుంది కదా. కానీ జ్వరం ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే డాక్టర్ గారు ఏం చేయాలి? నాలుక కిందైనా థర్మామీటర్ పెట్టాలి, చంకలోనైనా థర్మామీటర్ పెట్టాలి. అంతేగాని జ్వరం ఉంది కదా ఇక్కడ థర్మామీటర్ పెట్టాడనుకో వస్తుంది, అయితే వేడుంది. అట్లా నీ శరీరం అంతా నఖశిఖ పర్యంతము శక్తి ఉన్నప్పటికీ ఆ శక్తి ఉన్నట్టుగా నీకు తెలిసే చోటు హృదయం చాప్యథోముఖం నాభ్యాముపరి తిష్టతి. నీ హృదయానికి కొంచెం కింది భాగంలో, నీ నాభికి కొంచెం పై భాగంలో, అక్కడ
నీలతో యద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వర నీవారసూకవత్తన్మే పీతాభాస్వత్యనూపమా. జాగ్రత్తగా వినండి. పీతాభాస్వత్యనూపమా. పచ్చటి రంగులో, పచ్చటి రంగు అంటే బంగారు రంగు, ఆ రంగులో అణువు కంటే చాలా చిన్నదిగా, ఏమ్మా ఎంతది, వరి ముళ్ళు కంటే చిన్నది కదా. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. రోజు మీరు మంత్రం చదువుకుంటున్నారు, అందులో ఇది ఉంది. అంటే అక్కడే ఎందుకు కనపడుతుంది అంటే, జ్వరాన్ని కనుక్కోవాలంటే థర్మామీటర్ని ఎక్కడంటే అక్కడ పెడితే నీ జ్వరాన్ని కొలవలేదు. అట్లా నీలో ఉన్న శక్తిని కనుక్కోవాలంటే నీవు కూడా నీ హృదయానికి కొంచెం పై భాగంలో, క్రింది భాగంలో, నాభికి కొంచెం పై భాగంలో పరమాత్మ వ్యవస్థిత అక్కడ ఉన్నాడు, అక్కడ నీకు కనపడతాడు అన్నాడు. మరి అక్కడ కనపడే వాడిని నేనెట్లా కనుక్కోవాలి అంటే, ఇది యోగ మార్గంలో ఉండేవాళ్ళే కనుక్కోగలరు, మనం కనుక్కోలేము. పీతాభాస్వత్యనూపమా. నిన్న పచ్చటి రంగు వస్తుంది అని చెప్పాను, బంగారు రంగు. మీ కళ వచ్చినప్పుడు మీ కళ ఏ కాంతిలో చూస్తున్నారో, మీ జాగ్రత్త అవస్థలో కళ్ళు మూసుకొని మీ ఇమాజినరీ బొమ్మని ఏ కాంతిలో చూస్తున్నారో ఆ కాంతి తెల్లగా ఉండదు, అది బంగారు రంగులో ఉంటుంది. అది నీ కాంతి. నీ కాంతి అంటే నువ్వు వేరే ఉంటే అది నీ కాంతి. నిన్ననే చెప్పుకున్నావు అది నీ శక్తి అని. అంటే నా శక్తి అంటే కూడా నాకు వ్యతిరేకంగానే ఉండాలి, ఎందుకంటే దాన్ని నేను చూస్తున్నాను కదా. మరి నేనెవరు అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. అంటే సూర్యుడు సూర్యరశ్మి, చంద్రుడు వెన్నెల, అట్లా నీవు నీ శక్తి, నీ కాంతి. అంటే కాంతిని నిన్న ఇంట్రడ్యూస్ చేశాను నేను, అంతే కదా. ఆ కాంతి ఉండాలంటే నేను ఉండాలి. అంటే నేను నా వెన్నెల, నా వెన్నెలని నిన్న మీరు చూశారు. నిన్న వెన్నెల చూసే మీకు అంత ఆనందం కలిగింది. ఇప్పుడు మీ అసలు చోటు పెడితే మీకు ఇంకా ఎంత ఆనందం కలుగుతుందో. దృష్టిని జ్ఞానమయం కృత్వ, నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే పశ్యేత్ బ్రహ్మమయం జగత్, జగత్తంతా నీకు బ్రహ్మమయమే గోచరిస్తుంది. బ్రహ్మం అంటే ఎవరు? నిరుపాధిక పరబ్రహ్మ. ఎట్లా గోచరిస్తుందంటే, ఎప్పుడైతే నీ నఖశిఖ పర్యంతము ఒక పరమాత్మ వ్యవస్థిత అని ఒప్పుకున్నావో, ఉన్నది కదా మీ లోపల ఒక శక్తి. శక్తి ఎక్కడుంది? చేతిలో ఉందా? కంట్లో ఉందా? మొత్తం ఉంది కదా. మొత్తం మీ శరీరం లోపలే ఉందా? బయట కూడా ఉందా? నిన్ననే శుద్ధం బుద్ధం ముక్తం అని అంతటా ఉందని చెప్పామా? మరి అంతటా ఉంటే మా ఇద్దరికి మధ్యలో కూడా ఉందా? మధ్యలో కూడా ఉంది. మరి మేమిద్దరం వేరువేరుగా కనపడుతున్నాం కదండి. మొత్తం అంతా ఒకటే ఉంటే ఒకటిగా కనపడాలి కదా. మనం అందరం వేరువేరుగా కనపడాలా? మరి మేము వేరే వేరే ఎందుకు కనపడుతున్నామండి అని అడిగాడు నచికేతుడు. ప్రశ్న అర్థమైందా? నచికేతుడు ప్రశ్న. బ్రహ్మము మీ శరీరంలోనే కాదు బయటికి కూడా వ్యాపించి ఉంది అన్నాడు. అంటే బంధించబడి లేదు, అది అంతటా ఉంది అన్నాడు. అంతటా ఉన్నప్పుడు ఇదంతా బ్రహ్మమే ఉంది అనుకుందాం కాసేపు. అందులో మనుషులు ఉన్నామని చెబుతున్నాడు, అంతే కదా. వాడున్నాడు, వీడున్నాడు, అందరు ఉన్నారు అన్నాడు. ఒక బ్రహ్మం ఒక కాగితంలో అన్ని సున్నాలు పెట్టామంటే ఈ కాగితం అంతా సున్నాలతో కనపడాలి కదా. నాకు సున్నాకి మధ్యలో పేపర్ కనపడతలేదు కదా. ఇక్కడ బ్రహ్మం కనపడలేదు కదమ్మా మనకు. అర్థమైందా? మనం అందరం వేరువేరుగా ఉన్నాం, ఎవరిని ఒకడు తగులుకొని ఉండలేదు. మరి నువ్వు అంతగా ఒకే బ్రహ్మం ఉన్నారంటావేమిటయ్యా, నాకు మరి అట్లా తెలియటం లేదు అన్నాడు నచికేతుడు. ఇప్పుడు చెప్తున్నాడు, నాయనా ఇదంతా కాసేపు సముద్రం అనుకో, ఇదంతా ఒక సముద్రం, లేదా ఇదంతా ఒక కొలను అనుకో. కాసేపు అనుకో, ఒక కొలంలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. నీళ్లలో ఒక చిన్న రాయి వేశాను, అలలు వస్తాయి, అదే ఒక తరంగాలు వస్తాయి. ఒక పెద్ద రాయి వేశాను, నీళ్ళు ఇట్లా పైకి లేచి అక్కడ కూడా తరంగాలు వస్తాయి. అంటే చిన్న రాయికి నీళ్లు లేవలే,
పెద్ద రాయికి నీళ్లు లేచినాయి. కారణం ఏమిటి? పెద్ద రాయి వేసినప్పుడు నీళ్లు ఆ ప్రెషర్కి ఆ రాయి కిందికి వెళ్ళి నీళ్లను పైకి లేపింది. అంతే కదా, ఆర్కిమిడీస్ సూత్రం అదే కదా. నీళ్ళని ఎంత బరువు నుంచి లోపలికి వేస్తావో అంత మేర నీళ్లు పైకి రావాలి. అంటే ఒక ప్రెషర్ దాన్ని నెడుతోంది. అదే సముద్రం అనుకున్నాం అనుకోండి, సముద్రంలో అలలు రావాలంటే సముద్రపు నీళ్ళన్నీ అలలు, కొన్ని నీళ్లు మాత్రమే అలలుగా వస్తాయి. అల రావాలంటే దానికి వెనక ప్రెషర్ ఉండాలి. ఆ గాలి దాన్ని ఒత్తుతుంది, దాన్ని నెడుతుంది, అప్పుడే అల మనకు బయటకు వస్తుంది. అలగా కనిపించినప్పుడు నీరే, కానీ నీరట్లా ఎత్తుగా ఉండదు, నీరట్లా బుడగలుగా ఉండదు, నీరట్లా నురుగుగా ఉండదు. నీరు సుడిగుండంలాగా ఉండదు, నీరుగా ఉంటుంది. కానీ ఆ నీళ్లలో ప్రెషర్ వల్ల ఎలాగైతే నామరూపాలుగా నాకు అలలు, బుద్బుదాలు, తేనాలు కనపడుతున్నాయి కదా. సముద్ర పట్టుకుపోయి కాసేపు నుంచోండి, వస్తాయి అలలు బుడగలు. అలలు బుడగలు రావడానికి ఏం కారణమైంది? ప్రెషర్ కారణమైంది. అట్లా ఒక్కొక్క ఈ సముద్రం అంతట్లో ఇక్కడ ఒక బుడగ లేచింది, ఇక్కడ ఒక అల లేచింది, ఇక్కడ ఒక సుడిగుండం లేచింది. ఇవన్నీ నామరూపాలు నాకు కనబడుతున్నాయి. మరి ఇవి లేవడానికి ఎవరున్నారా వెనక అంటే వాడి వాసన ఉంది. ఇప్పుడు ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? నిర్గుణ బ్రహ్మలో వాసన లేదు. నిర్గుణ బ్రహ్మలో తాడులో సత్తు, చిత్తు, ఆనందం తప్ప ఏం లేవు అక్కడ. మరి అది సగుణ బ్రహ్మకు వచ్చేటప్పటికి దాంతో పాటు ఇంకో రెండు ఎక్కువ వచ్చినాయి అన్నాం. ఏమి ఎక్కువ వచ్చినాయి? కాటు వేసే స్వభావము, భయపెట్టే స్వభావం. తాడులో లాగా మెడికల్ తిరిగేటువంటిది, పొడుగ్గా ఉన్నటువంటిది, సన్నగా ఉన్నటువంటిది తాడు లక్షణాలు, పాము లక్షణాలు ఒకటే. ఎక్స్ట్రా పాములో ఇంకా రెండు వచ్చినాయి. ఆ రెండు మాయ వల్ల వచ్చినాయి అన్నాం. అట్లాగే మాయ వల్లే ఈ వాసన అనేది వచ్చింది. ఎక్కడెక్కడ వాసన ఉంటుందో అక్కడక్కడ నామరూపమైనటువంటి జీవులు కనపడుతున్నారు మనకి. అంటే మధ్యలో కూడా బ్రహ్మమే ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మం అక్కడ కట్టయినాడు అనుకో ఏమవుతుంది? నీ బ్రహ్మ వేరు, నీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు, వాడి ఆత్మ వేరు, అన్ని ఆత్మలు వేరే వేరే ఉంటాయి. బ్రహ్మకుమారి ఈశ్వరి మతంలో, బ్రహ్మకుమారి ఈశ్వరి మతంలో ఆత్మలన్నీ వేరువేరుగా ఉంటాయి. అన్ని ఆత్మలు, కొన్ని ఆత్మలు స్వర్గానికి పోతాయి, కొన్ని ఆత్మలు నరకానికి పోతాయి, కొన్ని ఆత్మలు కోడి కోడిగా, పిట్ట పిట్టగా, పశువు పశువుగా ఏవో పుడతాయి. మనకు అన్ని ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ ఉంది. ఆ ఆత్మ అది నిరుపాధిక బ్రహ్మము. అది సోపాధికంగా కనపడడానికి కారణం ఎక్కడెక్కడ వాసన ఉంటుందో ఆ వాసన ఆ జన్మకి హేతు అవుతుంది. వాసన ఎట్లా ఉంటుందని కనుక్కోవాలి అన్నాడు నచికేతుడు. మరి అయ్యా నువ్వు వాసన ఉందని చెప్తున్నావు, వాసన వల్ల మేమంతా పుట్టామంటున్నావు. మనమందరం వాసన వల్లే పుట్టాం. ఎవరెవడు ఏదేది స్మరిస్తూ దేహాన్ని వదిలాడో ఆ వాసనతో మళ్ళీ వాడు పుడతాడు. అది నిజమా అబద్ధమా అనుకోవడానికి మనమే పరీక్షించుకోవచ్చు. రాత్రి ఏ ఆలోచన ఆఖరికి చేసి పడుకున్నావో పొద్దున్నే నిద్ర లేచేటప్పటికి అదే ఆలోచనతో నువ్వు లేస్తావు. మరి నిద్రపోవడం కూడా మరణం లాంటిది. మనం నిద్రపోయినప్పుడు అంటే మరణించేటప్పుడు ఏ ఆలోచనతో మరణించామో మళ్ళీ జన్మ తీసుకునేప్పుడు ఆ వాసనతోనే మనం జన్మిస్తాం. అట్లా వాసన ఉంటుంది. మరి ఆ వాసన ఎట్లా కనుక్కోవాలి? నువ్వు బ్రహ్మమును కనుక్కోవాలంటే నగసక పర్యంతం నుండి పర్టికులర్ ప్లేస్లోనే వాడు తెలుస్తాడు అని చెప్పావు. మీకు కూడా తెలుస్తాడు. మీ మనస్సు చూపించేటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతికి వెనక్కి పోతే మనస్సును గుర్తిస్తున్న నేనే బ్రహ్మము. నా కాంతిలోనే నేను అన్నీ చూస్తున్నాను. అది నా చైతన్య కాంతి. నేను చూస్తున్నది నా జడ పదార్థాన్నే, నా జడమైనటువంటి నా శరీరాన్నే నేను చూస్తున్నాను. నామరూప క్రియలలో రూపాన్ని నేను చూస్తున్నాను. అదే నా ఆలోచన కదా. వాసన ఎట్లా వస్తుంది, ఎట్లా కనుక్కోవాలి అని అడిగాడు నచికేతుడు. ఏం లేదు నాయన, మీ పిల్లలకి అందరికీ అన్నప్రాసన చేస్తారు కదా, ఆ చేసేటప్పుడు 6 నెలల పసిబిడ్డ 5 నెలల 6 రోజులకి అంటే 6వ నెల 6వ రోజున అన్నప్రాసన చేస్తారు.
ఆ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టండి, వాడి దగ్గర పుస్తకాలు, బంగారం, నగలు, ఇంకా ఏముంటే అవి పువ్వులు, తిండి అన్నీ పెట్టండి. వాడి వాసన ఏదైతే వాడు దాని మీద చేస్తాడు ఆ పిల్లవాడు. అంటే వాడికి మెయిన్ వాసన ఏదుందో దాని దగ్గరికే వెళతాడు. సరే, వాడు వెళ్ళిన దాన్ని బట్టి మనం రకరకాల ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం అనుకోండి. మన వాడు కత్తి పట్టుకుంటే వాడు ఏ కూలియో చేస్తాడు అనుకోకుండా మా వాడు డాక్టర్ అయిపోతాడు మనం అనుకుంటున్నాం. అదంతా తెలియదు. వాడు కత్తి పట్టుకుంటే డాక్టరే అవుతాడో, ఎవరైనా కూని కోరే అవుతాడో, ఎవరికి అవుతాడో మనకు తెలియదు. వాసన, ఎవడి వాసన ప్రకారం వాడు జన్మకు వస్తున్నాడు. వాసనలు లోపల ఉంటున్నాయి. అట్లా వాసన వల్ల నామరూప క్రియలు ఏర్పడుతున్నాయి. అంటే సముద్రంలో ప్రెషర్ ఉండడం వల్ల నీకు సముద్రం తరంగాలుగా, బుద్భుతాలుగా, హేనంగా కనపడుతోంది. లేకపోతే సముద్రం నీరే ఎంతసేపు ఉంటుంది అలా ఆ బుడగా? కొంతసేపే ఉంటుంది. అది దాని ఆయు ప్రమాణం. అలా పుట్టింది, అలా కనిపించింది, అలా లయమైంది. పుట్టినప్పుడు అలా సముద్రంలోనే ఉంది, కనపడుతున్నప్పుడు అలా సముద్రంలోనే ఉంది, లయమైంది కూడా సముద్రంలోనే. అట్లా నీ పెద్ద శక్తిలో, సమిష్టి శక్తిలో, నీ చిచ్చక్తి, ఆ శక్తిలో నీ నామరూపాలు అనేటువంటి నీ వాసన ధరించిన నామరూపాలు మనుషులుగా కనపడుతున్నాయి, జంతువులుగా, ప్రాణులుగా, క్రిమిగా, కీటకంగా అయితే క్రిమిలో పెద్ద ఆత్మ, మరి ఏనుగులో చిన్న ఆత్మ అట్లా ఉంటాయా? అట్లా ఉండవు. అది ఎంత మేర ఉందో అంత మేర అది బ్రహ్మమే. చీమలో చిన్న బ్రహ్మము, ఏనుగులో పెద్ద బ్రహ్మము ఉండడు. బ్రహ్మము చిన్న పెద్ద రెండు రకాలు. ధనవంతుడు, ధనహీనుడు, బలవంతుడు, బలహీనుడు, ద్వంద్వాలు లేవు ఆయన దగ్గర. ఆయన దగ్గర ఏమున్నాయి? ఏకం, ఒక్కటే ఉన్నాడు. నిత్యం, విమలం, అచలం, సర్వధీహి, సాక్షిభూతం. మీరు చెప్పుకుంటారే సర్వధీహి, సర్వధీహి అన్ని బుద్ధులకు. అంటే బుద్ధులు చాలా ఉన్నాయి, ఆయన ఒక్కడున్నాడు, ఇద్దరు ముగ్గురు లేరు. ఈ బుద్ధులన్నిటికీ ఆయన సాక్షిగా ఉంటున్నాడు కదా. సర్వధీహి సాక్షిభూతం. సాక్షి ఎప్పుడూ కూడా బుద్ధి కంటే వేరుగా ఉండాలి. అంటే మీ బుద్ధి కంటే వేరుగా మీ దగ్గర ఒక సాక్షి ఉన్నాడు. మీ దగ్గర ఉన్న సాక్షి, వాడి దగ్గర ఉన్న సాక్షి ఇద్దరు లేరు. అందరికీ కలిసి ఒక్క సాక్షే ఉన్నాడు. అందుకే ఏం చెప్పాడు అర్జునుడికి పరమాత్మ గీతలో? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. అర్జున, నీకు కనబడుతున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో దీని పేరు క్షేత్రము. క్షేత్రముని ఎందుకు పేరు పెట్టావయ్యా అంటే, భూమిలో విత్తనాలు వేసుకుంటే ఒక గింజ వేస్తే 50 గింజలు పంట పండుతుంది కదా. అట్లా ఈ క్షేత్రములో ఒక కర్మ చేస్తే అన్ని రెట్లు ఫలితం వస్తుంది. శుభకర్మకి శుభఫలం, దుష్కర్మకి దుష్ఫలం కదా. కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభవవ్యం. తప్పనిసరిగా మనం అనుభవించే తీరాలి. ఎవరు? ఇదం శరీరం. అనుభవించేది నేను కాదు, ఈ శరీరం. కాబట్టి ఏమొచ్చినా ఈ శరీరం నీవు కాదు. కాబట్టి నేను కాదంటే నేను ఎవరండి? నిన్ననే చెప్పుకున్నావు కదరా, నువ్వు శక్తివి, నువ్వు నిరుపాధిక బ్రహ్మానివి. నువ్వు ఈ శరీరాన్ని తగిలి లేవు, దీనికి తగలకుండా దీనికి సహాయం చేస్తూ మొత్తం పనులు చేస్తూ ఇక్కడే ఉన్నావు కదా. అటువంటి నీవు ఇదం శరీరం కౌంతేయ. శరీరం శీర్యతే. శీర్యతే అంటే రోజు రోజుకి నశిస్తుంది. ఇది నశిస్తుంది. దీని పేరు అశ్రద్ధం, రేపుండదు. అశ్రద్ధం రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అంటారే.
ఇది అశ్వత్థం, రేపు ఉండదు. ఇదం శరీరం క్షేత్రం. ఈ క్షేత్రాన్ని కంటే భిన్నంగా ఒకడు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అంటే ఇది కలవాడు. ఇది కలవాడు ఎవడు? నిన్న చెప్పుకున్నటువంటి ఆసక్తి. అంటే ఇది ఏం చేస్తున్నా అది చెయ్యాలి. కాబట్టి ఇది చేస్తుంది, ఇది అనుభవిస్తుంది. ఇది ఒకటి ఉంది. అయితే ఇది చేస్తూ నేను కర్తను కాదు, ఇది కర్తను కాదు అంటుంది. అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మనం కరెంట్ అక్కడ ఉంది, కరెంట్ ఇస్తేనే ఫ్యాన్ తిరుగుతోంది. కరెంట్ అంటుంది నేనేం తిప్పటం లేదబ్బా, ఫ్యానే గాలిస్తోంది కానీ నేను ఇవ్వటం లేదు అని. కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు. కానీ గాలి ఇచ్చేది కరెంట్ కాదు. ఎందుకే కరెంట్ నువ్వే కదా నాకు గాలి ఇస్తున్నావు, నువ్వు స్విచ్ చేస్తేనే కదా నాకు గాలి వచ్చింది అని మనం అడిగేటట్లయితే, కరెంట్ అంటుంది నువ్వు ఫ్యాన్ పెట్టుకున్నావు కాబట్టి గాలి ఇచ్చాను, అక్కడ హీటర్ పెట్టుకో నేను వేడి ఇచ్చేస్తాను, అందుకని ఇవ్వడం అనేదే నా పని. కానీ అది వేడి ఇచ్చానా, అది చల్లగా ఇచ్చానా, నీకు కావాల్సింది ఇచ్చానా, నీకు అక్కర్లేనిది ఇచ్చానా, నా పని కాదబ్బా. మన దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది. మీరు అట్లా అర్థం చేసుకుంటే అది చేస్తున్నా కూడా దానికి కర్తృత్వం లేదు, అది కర్త కాదు. ఎప్పుడైతే అది కర్త కాదో అది భోక్త కూడా కాదు. అప్పుడు భోక్త ఎవరు? ఎవరు చేశారో వాళ్ళే కదమ్మా. ఎవరు చేశారు? శరీరమే చేసింది. కర్మ చేసింది ఎవరు? శరీరం జడం కదండి. శరీరం ఎట్లా చేస్తుంది అంటే, చైతన్యం ఉన్నంతసేపు శరీరం జడం కాదు. చైతన్యం ఏం చేస్తే దానికి శక్తి ఇస్తుంది. నువ్వు తప్పుడు దేవుడు ఉన్నాడు మన లోపల అంటారు. దేవుడు హంతకుల్లో దేవుడు ఉండడా అండి? వాడు ఎందుకు హత్యలు చేస్తున్నాడు? వాడు హత్య చేస్తే హత్య చెయ్యని, ఆ హత్య చేయడానికి కావాల్సిన శక్తి కూడా లోపల ఆ దేవుడే ఇస్తాడు. ఎవడా దేవుడు? నిరుపాధిక బ్రహ్మ. వాడెవరు? శుద్ధ, బుద్ధ, ముక్త. వాడి లక్షణాలు అవి. వాడు ఇచ్చేది. అయినా వాడు కర్త కాదు, అందుకని వాడు భోక్త కూడా కాదు. అటువంటి క్షేత్రజ్ఞుడు నీ లోపల ఉన్నాడు. అంటే ఒక క్షేత్రము, ఒక క్షేత్రజ్ఞుడు. అయితే ఇంకో క్షేత్రము, ఇంకో క్షేత్రజ్ఞుడు. అప్పుడు ఇద్దరు క్షేత్రజ్ఞుడా? కాదు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. అన్ని క్షేత్రాలలో నేను ఒక్కడే క్షేత్రజ్ఞుణ్ణి. అంటే నావే ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని పొలాల్లో నేను రకరకాల పంటలు వేసుకుంటాను. రకరకాల పంటలు వస్తే అవన్నీ నేను అనుభవించను, అక్కడున్న వాళ్ళకే పెడుతూ ఉంటాను. అక్కడ నా వాళ్ళు చాలా మంది ఉన్నారు. జమీందారులను ఉంటారు. పూర్వకాలంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఆ జమీందారికి కొన్ని వేల ఎకరాల భూములు ఉంటాయి. దాంట్లో పండుతూ ఉంటాయి. అందుకే దాన్ని జమీన్ అన్నారు. జమీన్ అంటే భూమి. వాడికి భూమి ఉంటుంది. ఆ జమీందారికి ఆ భూమి. ఈ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పంటలు పండించుకుంటూ ఉంటారు. ఆ ఊళ్ళో వాళ్ళే తింటూ ఉంటారు. ఆ జమీందారు ఏం పట్టించుకోరు. అయితే ఆయనకి ఏం చేస్తారంటే ఇదంతా తిన్నందుకు గాను సంవత్సరానికి ఇంత అని కిస్తు కడతారు. ఇప్పుడు మనం పన్ను కడుతున్నట్టుగా గవర్నమెంట్కి వాళ్ళు కూడా కొంత పన్ను చెల్లిస్తారు. అట్లా చెల్లించేటువంటి పన్నే దీనికి పెడుతున్న తిండి. మనం ఇది పెట్టకపోతే దీనికి బలం రాదు. బలం ఎందుకండి? వెనక శక్తి ఇస్తున్నాడు అన్నారు కదా. అంటే ఈ వస్తువు పని చెయ్యడానికి కావలసిన శక్తి కూడా ఈ శరీరానికే సంబంధించింది. ఏ శక్తి ఆయన ఇస్తున్నాడంటే, ఈ శరీరం ఏ ఏ కర్మలను అనుభవించాలో, అంటే మనం రాత్రి నిద్రపోతున్నాం, మన గుండె పని చేయాలి, మన రక్తం ప్రసరించాలి, ఇవన్నీ ఆ శక్తితో నడుస్తాయి. వాడు ఆపడు. ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే ఒక్క క్షేత్రజ్ఞుడే. అన్ని పొలాలకి వాళ్ళకి పండిన పంట వాళ్ళే తింటున్నారు, వాళ్ళే అనుభవిస్తున్నారు. కానీ పొలం మాత్రం వాడిది.
పొలము వాడిది అని తెలుసుకుని మనం కర్మ చేస్తే కర్మఫలం అని అంటదు కదా. పొలము నాది అనుకుని కర్మ చేస్తే మొత్తం మనమే అనుభవించాలి. మనం నీది అనుకుని చేస్తున్నావు. పొలం అంటే ఏమిటి? దేహం, శరీరం. ఇది నాది అన్నామంటే ఫలితమంతా నీకే. ఒట్టిగా మనం మాట్లాడుతూ ఏమంటామంటే సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఎక్కడున్నాడు పరమేశ్వరుడు? వాడికి ఎప్పుడు నువ్వు ఇచ్చావు? అసలు పరమేశ్వరుడు అనేవాడు లేడు. ఉంటే నిరుపాధిక బ్రహ్మం ఉండాలి, సోపాధిక బ్రహ్మం ఉండాలి. సోపాధిక బ్రహ్మం మనమే, నిరుపాధిక బ్రహ్మము వాడు. అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు కర్మ చెయ్యడు, కర్మను అనుభవించడు. క్షేత్రం కర్మ చేస్తుంది, కర్మ అనుభవిస్తుంది. క్షేత్రజ్ఞుడి ఎదట క్షేత్రజ్ఞుడు ఒకడు ఉంటే ఈ క్షేత్రం అనేటువంటి దానికి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, తదా దేహాంతర ప్రాప్తి, 5 రకాలైనటువంటి స్థితులు వస్తున్నాయి. అంటే మార్పులు వస్తున్నాయి. క్షేత్రజ్ఞుడు మారటల్లా. క్షేత్రజ్ఞుడు అలాగే ఉంటున్నాడు. క్షేత్రంలో మార్పులు వస్తున్నాయి. క్షేత్రంలో మార్పులను క్షేత్రజ్ఞుడు గమనిస్తున్నాడు. మనలో ఉన్న క్షేత్రజ్ఞుడు వాడు గమనించాడని మీకెట్టా తెలుసండి? వాడిని చూపిస్తా మీకు ఇప్పుడు. క్షేత్రజ్ఞుడు మీరు ఒక 5 ఏళ్ల పిల్లవాడప్పుడు, 5 ఏళ్ళలో 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి. ఏదో మీ జీవితంలో జరిగింది. ఒక జామ చెట్టుకి కింద పడ్డాను. నేనైతే జామ చెట్టుకి కింద పడ్డా, అందుకని నాకు అదే గుర్తు. ఎక్కి జామకాయలు పోసుకుందామని అక్కడి నుంచి విరిగి పడి మా అమ్మ దెబ్బలు కొట్టి అట్లా ఏదో జరిగింది. అట్లాంటి ఒక సంఘటన గుర్తు చేసుకోండి, మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన. అప్పుడు మీరు చిన్న గౌన్ దొరుకుని, చాలా చిన్న శరీరం కదా, తెలిసి తెలియనటువంటి బ్రెయిన్. ఆ నేనప్పుడు ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు మీ దగ్గర. ఇప్పుడు మీరు చాలా పెద్దవాళ్ళు అయినారు కదా. మరి ఆ చిన్నవాడు వీడు ఒకడు కాదు కదా. మరి అప్పటి మీరంతా మీ శరీరంలో ఉన్న అణువులన్నీ చచ్చిపోయినాయి, మళ్ళీ అణువులు పుట్టినాయి, మళ్ళీ మళ్ళీ పుట్టి ప్రతి 7 ఏళ్లకి మొత్తం అణువులు మారిపోతాయట మన శరీరంలో. ఇప్పుడు మరి చాలా ఏళ్ల తర్వాత శరీరం అంతా మారిపోయింది. అప్పుడు నా శరీరం ముడతలు పడలేదు, ఇప్పుడు నా శరీరం ముడతలు పడింది. అప్పుడు నాకై నేను చెంగును పరిగెత్తి జామ చెట్టు ఎక్కాను. ఇప్పుడు నేను బుధం మీద చెయ్యి నడవలేను. మరి ఆ నేను ఈ నేను ఒకటేనా? ఆ లోపల ఉన్న క్షేత్రజ్ఞుడు ఒక్కడే. వాడు ఇప్పుడు కూడా శరీరం అలసిపోయింది, ముసలింది, కానీ వాడు చాలా యంగ్గా ఉన్నాడు. వాడు ముసలిగాడు అసలు. ఎందుకని? వాడు పుట్టలేదు. పుట్టిన వాళ్ళకి షడ్భావ వికారాలు ఉన్నాయి. పెరగడము, అలసిపోవడము, క్షీణించడము, భావ వికారాలు శరీరానికి ఉన్నాయి. లోపల ఉన్నటువంటి ఆత్మకి, ఆత్మ అంటే ఇదే నిరుపాధిక బ్రహ్మానికి లేవు. వాడిప్పుడు నిరుపాధికంగానే ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే నా లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్నాడా? నీ బయట కూడా ఉన్నాడా? నువ్వు లోపలే ఉన్నాడు అనుకుంటే నువ్వు జీవుడివి. లోపల బయట కూడా సర్వక్షేత్రేషు మారత అన్నావు అనుకో, నువ్వు బ్రహ్మానివి. అంటే జీవుడు బ్రహ్మం ఒకడా ఇద్దరా? ఒక్కడే. ఇందులో ఉన్నాను అనుకుంటే నువ్వు జీవుడు. అంటే పరిమితులు ఉన్నాయి. ఇది నేను, వీళ్ళు నా క్లాస్ వాళ్ళు, ఇది నా సంబంధమైంది, ఇది నా భార్య, వీడు నా కొడుకు, ఇది మా ఇల్లు, ఈ క్లాస్ మాది. అంటే నాది అని అనుకున్నావంటే పరిమితం చేసావు, బౌండరీస్ కట్టుకున్నావు. ఎప్పుడైతే బౌండరీస్ నువ్వు కట్టుకున్నావో నువ్వు జీవుడు అయినావు.
ఒక బౌండరీ కట్టుకోగానే నాకన్నా బయటిది నాది కాదు, ఇది నాది. మనవాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మా క్లాస్ వాళ్ళమ్మా వీళ్ళందరూ అంటే. వీళ్ళందరూ ఎవరే అని అడుగుతారు. వీళ్ళందరూ మీ క్లాస్ వాళ్ళమ్మా. అది నాది కాదు అని చెప్పడం. మా క్లాస్ అంటే అది అర్థం, అంతకంటే ఏం లేదు. నువ్వే పరిమితం వేసుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు నాది అనుకున్నావో మిగిలింది నాది కాదంటున్నావు. ఇప్పుడు నీకు ప్రత్యభిజ్ఞ కలిగించినా కూడా అంటే ఒరే నేను అనేవాడు బ్రహ్మమురా, ఈ శరీరము ఆ శరీరం వెనక ఉన్నటువంటి ఆ శక్తి ఇద్దరు ఉన్నారా నీ దగ్గర. ఆ శక్తి నిరుపాధికం, ఇది సోపాధికం కదా. ఇది ఎప్పుడైతే పరిమితమైందనుకుందో ఈ శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది, నీకంటే భిన్నంగా బయటంతా ఉంటుంది. నీకు ప్రత్యభిజ్ఞ కలిగినా కూడా, ప్రత్యభిజ్ఞ కలిగింది. ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి? నేను శరీరం కాదు, నేను ఈ శక్తిని అని నువ్వు తెలుసుకున్నా కూడా నువ్వు ఎప్పుడైతే పరిమితులు విధించుకున్నావో నాది అని అన్నంత వరకు నీకు అపరిమితమైనటువంటిది నీది కాకుండా పోతుంది. అందుకని నువ్వేం చేయాలి? నీ పరిమితిని ముందు వదిలి, పరిమితి వదిలేయడానికి నిన్ననే ఉపాయం చెప్పాడు. ఏమిటి? నేను శుద్ధం, నేను బుద్ధం, నేను ముక్తం. నేను బంధించబడ్డవాడిని కాదు. సర్వక్షేత్రేషు నేనే ఉన్నాను. అప్పుడు సర్వక్షేత్రేషు అనే నిన్ను నువ్వు విస్తరించుకుంటే, నువ్వు వ్యాపకం అయిపోతే అప్పుడు ఈ సృష్టి అంతా ఎక్కడికి వస్తుంది? నీ లోపలికి వస్తుంది. అది ప్రవ్యాపకం. అర్థమవుతుందా? నాకు నేను మాత్రమే పరబ్రహ్మను అని తెలుసుకున్నా కూడా అందుకని నీకు పూర్ణ జ్ఞానం కలగలేదంట. ఎందుకని? నువ్వు నా అంటున్నావు. ఇంకా నీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది? నీకు జ్ఞానం కలిగినా కూడా నేను క్షేత్రాన్ని కాదు క్షేత్రజ్ఞుణ్ణి అని తెలిసినా కూడా, ప్రత్యభిజ్ఞ కలిగినా కూడా నేను క్షేత్రజ్ఞుణ్ణి నిజమే, ఈ శరీరం నేను కాదమ్మా, నేను పరమాత్మని. మంచి సంతోషం. కానీ ఇది మా ఇల్లు, ఇది మా వాకిలి, ఇది నా పుస్తకం, ఇది నా పెన్ను, నా అని అనుకున్నంత వరకు నా అంటే ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించు. నా అంటే నీ దేహాన్నే, నీ లోపల ఉన్న ప్రత్యేగాత్మనే ఈ వస్తువు. ప్రత్యేగాత్మని ఓన్ చేసుకోరా దీన్ని అంటే, అవును నాకు అసలు అంటారు వాడు, ముట్టుకో, టచ్ మీ నా, నా జోలికి రావాలండి, మీ పని మీరు ఏమన్నా చూసుకోండి, నేను శక్తి ఇస్తా, మీ ఇష్టం, వాడుకుంటే వాడుకోండి, వాడుకోనంటే ఈ దేహం వదిలిపెట్టి ఇంకో దేహం తెచ్చుకోండి, ఆ దేహానికి కూడా శక్తి ఇస్తా. సరిగ్గా అర్థం కావాలి. అందుకే దృష్టి జ్ఞానమయం కృత్వ అంటున్నాడు. అప్పుడే నీకు బ్రహ్మమయం జగత్తు కనిపిస్తుంది. అంతవరకు నీకు సంకుచితమైనటువంటి పరిమితం పెట్టుకున్నావంటే నువ్వు పరిమితంగానే ఉండిపోతావు. అందుకు నిన్ను విస్తృతం చేయాలి. నువ్వు బుద్ధ ముక్త అనే ఊరికే మాట అంటే సరిపోదు. నేను శుద్ధుణ్ణి, నేను బుద్ధుణ్ణి, నేను ముక్తుణ్ణి అంటున్నావు. నువ్వు ముక్త అన్నప్పుడు నువ్వు బద్ధుని కాకూడదు. అంతే కదమ్మా. ముక్త అంటే నేను విడిపడ్డవాడిని, నేను బంధించబడలేదు, నాకు పరిమితులు లేవు. ఇప్పుడు నువ్వు పరిమితులు విధించుకుంటున్నావు. నీకు నువ్వు నేను బ్రహ్మమును అని తెలిసినా కూడా నేను జీవుణ్ణి అని ముద్ర స్టాంప్ వేసుకుంటున్నావుగా. ఎప్పుడైతే నువ్వు నేను జీవుణ్ణి అని స్టాంప్ వేసుకున్నావో నేను జీవుడుగానే ట్రీట్ చేస్తాను. అంటే జీవుడుగా ట్రీట్ చేయడం అంటే ఏమిటో తెలుసునా? జీవుడి లక్షణాలు ఏమిటి? జీవుడు కర్మకు బద్ధుడవ్వాలి. నువ్వు కర్మ చేసి కర్మను అనుభవించాలి. అది అయిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికో పోవాలి. పోయిన తర్వాత క్షణే పుణ్యే మధ్యలోకం విశంతి. జీవుడి లక్షణం అది కదా. వాడు మళ్ళీ వాడు ఇక్కడి నుంచి ఇక్కడ కదమ్మా, బ్రహ్మలోకం దగ్గర నుంచి పై సంగతి కింద మనం చెప్పుకుంటే పాటు వాడు ఇక్కడికి ఆ బ్రహ్మ భవనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేక్షితగా ఉంటేయా పునర్జన్మన విద్యతే. మీకు ఈ చేతులు అర్థమవుతున్నాయా? ఇది బ్రహ్మలోకం బార్డర్. సద్మా అంటాడు. ఇది వాకిలికి అక్కడ బ్రహ్మద్వారాల టైం. దాని పేరు సద్మా. మంచి పేరు ఏమైనా పెట్టుకోవచ్చు, సద్మా అని. బ్రహ్మ వాకిలి టైం. ఈ అమ్మ మహద్వారం, సింహద్వారం. ఈ ద్వారంలోకి వెళ్ళామనుకో ఓం అనేవాడు ఇక్కడికి వెళ్తాడు. అంటే ఓం 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 అనేవాడా? కాదు.
అకార ఉకార మకారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తెలుసుకుని కదా అక్కడి నుంచి సృష్టి ఆరంభమైందని సృష్టి మిథ్య వాడు అది తెలుసుకోవాలి. రహస్యం అని ఏమిట్రా రహస్యం అంటే ఇది గుహ్యతమం శాస్త్రం. గుహ్యతమం అన్నాడు, సూపర్లేటివ్ డిగ్రీ వాడాడు. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతపం, తమం. మోస్ట్ ద మోస్ట్ ఒబీడియంట్ అంటే ఏమిటి? ఇంకా అంతకంటే ఇంకా ఒబీడియన్సీ లేదు. అది సూపర్లేటివ్ డిగ్రీ అంటే. అంటే మంచివాడు, ఇంకా మంచివాడు, మరీ మంచివాడు. అంటే వాడు మంచివాడు, వీడు మంచివాడే కదా. కాదు, వాడు నేను చెప్పరా, ఇది శ్రేష్టం, ఇది అపరం, ఇది పరం, అట్లా అన్నమాట. ఇది గుహ్యతమం శాస్త్రం. అర్జున, ఇది చాలా రహస్యమైంది. ప్రవక్ష్యామి అనసూయవే, నీకు మాత్రం చెప్తున్నా. అందుకే నేను కూడా మనవాళ్ళకు మాత్రమే చెబుతున్నా. మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో పెద్దగా ట్యాక్లు పెట్టాల, పెట్టించాలని చూశారు కానీ గురువు గారు ఆపేసుకున్నారు. అది ఆయన మహత్వం. అనసూయవే, నీకు అసూయ లేదు కాబట్టి, నువ్వు నావాడివి కాబట్టి నేను నీకు చెప్తున్నా అర్జున. గుహ్యతమం శాస్త్రం. ఏమిటి ఈ గుహ్యతమం అంటే? నీకు మాత్రమే తెలిసేది. ఏమా అందరికీ తెలియజేయడానికి వీలుగా ఉంది. ఇప్పుడు నిన్న మీరందరూ మీ లోపల నక్షత్ర పర్యంతం ఒక శక్తి ఉంది అని కనుక్కున్నారు. అందరూ కనుక్కున్నారు. ఈ శరీరం ఆ శక్తితోనే పనిచేస్తోంది. ఆ శక్తి నీ బ్రెయిన్ పనిచేసినా చేయకపోయినా చేస్తుంది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక రోజు నేను ఒక స్కూటర్ మీద నుంచి వెళ్తున్నా, ఓ 40 ఏళ్ల కిందట. ఒక ఇంటికి పోతే నాకు ఒక అరటిపండు ఇచ్చారు. మీకు చెప్పే ఉంటా చాలాసార్లు. సార్కి నాకు ఇద్దరికి చెరువు అరటిపండు ఇస్తే ఆయన అరటిపండు ఆయన అక్కడే తినేశారు. ఎందుకంటే ఈ అరటిపండు చేపట్టుకుపోతే ఇది చాలా కష్టం అని నేను చేతిలో పట్టుకుని ఆ స్కూటర్ మీద కూర్చున్నాను. మీ పండు ఏం చేశారని అడిగా. నా పండు నేను తినేసానన్నా. అవును, నేను కూడా తినేస్తే సరిపోతుంది కదా. ఈ పండు చేతిలో పట్టుకుని ఇదంతా చితికిపోయి ఈ చీర మీదంతా పండు పడిపోయి ఇదంతా గొడవ ఎందుకు, నేను కూడా తినేద్దామని ఆ అరటిపండు వచ్చి స్కూటర్ మీద కూర్చొని ఉన్నా. ఆ పండు ఇట్లా నోట్లో పెట్టుకుని తినేసా. ఆ చెట్టు ఇట్లా పారేయాలి. స్కూటర్ ఇట్లా టర్న్ అవుతోంది, నేను ఈ చెట్టు ఇట్లా పారైపోయినా. వెంటనే నా ఉంగరం కూడా ఇట్లా జారి వచ్చేసింది. ఈ వేలు నా ప్రమేయమే లేదు, నేను అప్పుడే తెలుసుకున్నా ఈ సంగతి. వెంటనే వేలు ఇట్లా పట్టేసింది. ఈ వేలు ఇది పట్టకపోతే ఆ అరటిపండు చెట్టుతో పాటు ఈ ఉంగరం వెళ్ళిపోయింది. ఉంగరం పోయినందుకు కాదు, అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే నా శరీరంలో నుంచి వెళ్ళిపోయే వస్తువు నాకు చెప్పటం లేదు, ఇది నన్ను బాధించదు, నన్ను బాధించేది అయ్యో నా ఉంగరం ఇలాంటిది, నాకు ఇన్ని అంటే జీవ సృష్టి, నేను సృష్టించుకున్న సృష్టి నన్ను బాధిస్తుంది అని. ఎవరు దేనికి వేలు అడ్డం పెట్టింది అంటే ఆ శక్తి. ఏ శక్తి? నన్ను అంటకుండా నా నఖసిక పర్యంతం ఏ శక్తి అయితే ఉందో అది వేలుకు శక్తి ఇచ్చి ఇట్లా పట్టింది. ఎందుకు పట్టింది అది? ఏం ఉంగరం పోనీయకూడదా? నాకు ప్రాప్తం ఏమేమి ఉండాలో ఏమేమి పోగొట్టాలో దానికి చాలా తెలుసు, నాకు తెలియదు. ఉంగరం నాకు చెప్పకుండా పారిపోతుంది కానీ అది మాత్రం ఆ ఉంగరం నాకు ఉండాలి అంటే దాన్ని ఇక్కడ వేరు పెట్టాలి, అడ్డం పెట్టి ఆపాలి. మరి నేను అనుకుని అడ్డం పెట్ట, మనకు తెలియకుండానే మనం చేస్తాం చూడండి కదా. అది మనసు ఆలోచించి చేసిన పని కాదు. లోపల శక్తి ఏదైతే ఉందో దాన్ని అనుసరించి శరీరం యాక్ట్ చేస్తుంది. అది ఎలక్ట్రిక్ ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడూ కూడా అది పోదు. అటువంటి శక్తి అది మన లోపల ఉంది కదా. మన లోపల ఉంది అన్నటువంటి ఆ శక్తి అది దానికి నిద్రపోదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు నీకున్నాయి, అంతేగాని దానికి జాగ్రత్త స్వప్నాలు లేవు. నీకు మాత్రమే తెలిసింది అందరికీ తెలియచేయడానికి వీలు కానిది. చూడండి, మీలో శక్తి ఉంది అని నేను ప్రకాశం చెప్తే విమర్శ మీరే చేసుకున్నారు. లేదండి నాలో శక్తి లేదు అని ఎవరు లేవలేదు. ఎందుకని? మీరు విమర్శించుకుంటే మీకు ఆ శక్తి ఉందని తెలిసింది.
కదా. అది చెప్పండి నాకు. యమధర్మరాజు కూడా నచికేతుడికి చెప్పలేకపోయినాడు. ఒరే నాయన, నీ జాగ్రత్త అవస్థలో, నీ స్వప్నావస్థలో ఏ దృశ్యాన్నైతే నువ్వు చూస్తున్నావో, దేని కాంతిలో అయితే నువ్వు చూస్తున్నావో ఆ కాంతి నీదేరా. అది నీతో ఉండి, నీకంటే భిన్నంగా ఉండి నిన్ను నడిపిస్తున్నది. ఇది ఒక రహస్యం. ఏమో ఇంకొక రహస్యం ఏమిటంటే, ఆత్మ నేను అనేది ఏమిటి? నేను ఆత్మని అంటున్నావు అంటే నీలో ఏ భాగాన్ని నువ్వు ఆత్మ అంటున్నావు? ఇప్పుడు ఈ శక్తిని ఆత్మ అంటున్నావా? ఈ శక్తి నగసిక పర్యంతం ఉంది. మరి దేన్ని ఆత్మ అంటున్నావు? అది ఏమిటి? ఆత్మ నేను అనేది నీ స్ఫురణ. నీ స్ఫురణ అంటే నీ జ్ఞానం. నీ జ్ఞానం అంటే నీ ప్రజ్ఞ. ఇంద్రియ జ్ఞానం కాదు, నీ ప్రజ్ఞ. అది ఏం చెప్తోందంటే నేను 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 అంటాను. ఇంతకుముందు నేను అన్నది ఎవరు? నీకు జీవుడుగా ఉన్నప్పుడు అహం. మన శరీరంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 ఉన్నాయి కదా. ఈ 4లో మనస్సుకు పని ఉంది కదా, బుద్ధికి పని ఉంది కదా, చిత్తానికి పని ఉంది కదా. చిత్తం ఏం చేస్తోంది? చేసేవన్నీ లోపల దాచిపెట్టుకుంటాం. మనస్సు ఏం చేస్తోంది? సంకల్ప వికల్పాలు చేస్తోంది. బుద్ధి ఏం చేస్తోంది? విచక్షణ కనిపిస్తోంది. ఇటు వెళ్దామా అటు వెళ్దామా అంటే శ్రేయ మార్గం బాగుందా, ప్రేయ మార్గం బాగుందా అంటే ఎటు వెళదామో ఒక వెళదామని నిశ్చయిస్తోంది. నిశ్చయాత్మక బుద్ధి, సంకల్ప వికల్పాత్మక మనస్సు కదా. చిత్తము వచ్చిన విషయాలన్నీ లోపల దాచిపెట్టుకుంటుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ బయటికి తీసేది డేటాబేస్ లోపల దాచుకుంటుంది. మరి అహానికి పని లేదు. అది శరీరం చేసిన పనులన్నీ నేను చేశాను అని మాట్లాడుతుంది. జీవుడికి నేను అహం మాట్లాడుతాను, దానికి నేను స్ఫురణ మాట్లాడుతాను. చూడండి, మీరు నేను అనేటప్పటికీ ఇమ్మీడియట్గా నా శక్తి నేను కాదు అని అనిపించాలి. నేను దేహ తాదాత్మ్యం వదిలేయి అంటే అది వదిలేయటం. జ్ఞానంతో నువ్వు మాట్లాడు. దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే పశ్చేత్ బ్రహ్మమయం జగత్. నీకు జగత్తంతా బ్రహ్మమే గోచరిస్తాడు. బ్రహ్మమే అంటే నీవే గోచరిస్తావు. నేనే అంటే భానుమతినే కాదు. మరి నేనంటే ఎవరు? శుద్ధ, బుద్ధ, ముక్త. అంత పెద్ద పేరు చెప్పుకోలేకపోతే నేను నిరుపాధిక బ్రహ్మను. ఇది సోపాధికము, నేను నిరుపాధికము. ఆ పదాలు మీకు రావాలని 10 సార్లు అంటున్నాను. నిరుపాధికం అంటే ఉపాధి లేనివాడు ఇక్కడ తాడు. సోపాధికం అంటే ఉపాధి కలిగింది పాము. అది తాడుకు ప్రతీక, ఇది పాముకు ప్రతీక. ప్రతీకలు మనం. పాము ఎంత బాగా ఉపయోగపడుతుందో చూడండి, ఎంత మంచిది. ఆ స్ఫురణ అంటే నేను. మీకు రెండో రహస్యం చెప్తున్నాడు. రహస్యాన్ని A, B అని 2 చేశాడు. ఒక రహస్యం నీలో ఉన్నటువంటి సత్తా నీకు మాత్రమే తెలుస్తుంది, అందరికీ చెప్పడానికి వీలు కానిది. అది రహస్యం. నీకు తెలుసు, ఎవరికి వాడికి మనస్సుకి నాలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి నా నగసిక పర్యంతం ఉంది. ఆ శక్తి ఈ శరీరం, ఆ శక్తితోనే ఈ శరీరం పనిచేస్తోంది కదా. ఈ శరీరం చేసే కర్మ దానికంటదు, అది కర్మ చేయదు. దానికి ఎగ్జాంపుల్ మీరు కరెంటు, ఫ్యాను గుర్తుపెట్టుకోండి. కరెంటు, ఫ్యాను గుర్తుపెట్టుకుంటే కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు. ఫ్యాన్ తిరుగుతున్న గాలి ఇవ్వడం కరెంటు కాదు, గాలి ఇస్తున్నది ఫ్యాన్ ధర్మం. అందుకే ఇది ఉపాధి ధర్మము, అది నిరుపాధిక బ్రహ్మము. మీకు బాగా అర్థం అవడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది నిరుపాధిక బ్రహ్మము, ఇది సోపాధికము. సోపాధికం అంటే ఉపాధి ఉన్నది. హీటర్కి అయితే వేడి, అది ఉపాధి ధర్మం. అట్లా చావు పుట్టుకలు, ఆకలి దప్పులు, సంకల్ప వికల్పాలు, కర్తృత్వ భోక్తృత్వాలు, సుఖ దుఃఖాలు అనే 5 ఎవరి ధర్మం? ఉపాధి ధర్మం. ఉపాధి ఎవరు? ఇది దీని ధర్మం.
అందుకే గురువు మొట్టమొదటిలో ఏం చెప్పాడు? పంచకోశాలు రోగాలు, వాటి కర్మాలు నీకు లేవు. ఆ శక్తికి ఉందే, ఆకలి తప్పులు ఉన్నాయి కదా. మరి ఈసారి మీరు నాకు ఆకలేస్తోంది అని అనేటప్పుడు, బయట వాడికి చెప్పేటప్పుడు నాకు ఆకలి అవుతుందని చెప్పండి. కానీ మీ లోపల ఏముండాలంటే, నేనంటే స్ఫురణ కదా, ఆకలిస్తున్నది ప్రాణమయ కోశానికి కదా, నేను నాకు ఆకలిస్తోంది అని వాళ్ళ దగ్గర చెప్తున్నాను చెప్పకూడదు. దీనికి ఆకలిస్తోంది లోపల మీరు అనుకోండి. నాకు ఆకలి కాదు, నాకు చాలా దిగులుగా ఉందబ్బా అన్నారనుకో. ఎవరికి దిగులుగా ఉంది? మనస్సు కదా. నేను మనస్సునే కాదన్నప్పుడు నేను నాకు దిగులుగా ఉంది అని నేను ఎట్లా అంటాను? అనకూడదు కదా. అట్లా నువ్వు విచారణ చేసుకో. అందుకే నేను అనే స్ఫురణ, ఆ నేను ఎవరు, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఇది రహస్యంగా వాడికి చెప్పవా. ఇంకోటి చెప్తే వీడికి పిచ్చెక్కిందనుకుంటా కదా. వాడికి చెప్పవా, నీకు నువ్వు ఆలోచించే. నేనెవరు? శరీర మన ప్రాణాల. నేను అంటే శరీరమా, మనస్సా, ప్రాణమా, లేక వాటి భావాలా? అంటే ఏ భావం, ఏ వాసన వస్తే నేను ఈ శరీరాన్ని తీసుకున్నానో అది నేనా? అడిగితే శరీరము నేనెందుకు అది వహిస్తాను, నేను కాదు, నేను కాదు, నేను నాది నేను అంటుంది శరీరం. నేను జ్వరం వచ్చింది అంటావా? నాకు జ్వరం వచ్చింది అంటాం. నువ్వు నాకు అంటున్నావు కాబట్టి శరీరానికి వచ్చే జ్వరం నీకు కాదు కదా. మీరు విచారణ చేసుకోవాలి. ఇది రహస్యంగా ఏమ్మా, వాటి భావాల, వాటి సంకల్పాల, వాటి ఆలోచనల అని నువ్వు ఆలోచిస్తే నీకేం తెలుస్తుందంటే, వాడికి సమాధానం వస్తుంది. నచికేత, ఏమి సమాధానం వస్తుందంటే, నువ్వు ఆలోచించేది నామరూప క్రియలను గురించి అయితే, నామం రూపం క్రియ. కొంచెం లోపలికి వెళ్తున్నాం పాఠం, అందుకని మీరు ఇక్కడ కొంచెం గమనించండి. నామం రూపం క్రియ అంటే నీ ప్రాణం, నీ ఆలోచన, నీ శరీరం. ఇది నేను అంటున్నావా? అలా అన్నట్లయితే పిండాండాన్ని నేనంటున్నానని గుర్తు చేసుకో. పిండాండం అంటే ఈ లిమిటెడ్ బాడీ, ఇదే కదా పిండాండం. దీని పేరు పిండ అండం, పిండం అన్నమాట. దీన్ని పెట్టేది, దీనికే పిండం పెట్టేది. తద్దినం పెట్టి పిండం పెట్టేది ఎవరికి? దీనికి. ఎందుకు అంటే ఇది పిండాండము. పిండాండము అని ఎందుకున్నారంటే, తల్లి కడుపులో మనం ఒక అండములో నుంచి వచ్చాం. చిన్న అండం, దాన్ని ఎగ్ అంటున్నారు. తల్లి గర్భంలో ఒక అండం మనం, అందులో నుంచి బయటకు వచ్చాం. ఇంత పెద్ద శరీరం, ఇంత పెద్ద శరీరం కాదులే, అంత శరీరమే. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి ఇంత తిని, ఇన్ని రొట్టెలు తిని, ఇంత అన్నం తిని, ఇంత తిండి తిని, దీన్ని ఇంత పెంచేశాం. నీకు ఒకవేళ ఆలోచన వచ్చి నేను అంటున్నది ఎవరు? ఇది సాధనమా? సాధన చెప్తున్నాడు యమధర్మరాజు. నిన్న సిద్ధి చెప్పాడు. సిద్ధి అంటే ఏమిటి? లక్ష్యం. నువ్వు పరమాత్మవి అన్న సంగతి నిన్న చెప్పాడు. అంటే నువ్వు ఏదైతే పొందాలనుకున్నావో అది నిన్న చెప్పేశాడు. ముందు సంగ్రహంగా చెప్పాడు, తర్వాత ఎలాబరేట్ చేసి చెప్పాడు. నీకు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్తున్నాడు, సాధన చెబుతున్నాడు. నీకు నామరూప క్రియలు నీ శరీరం అని అనిపించి, నీకు శరీరం అనిపించిందా? ఇది నామరూప క్రియలు దేని గురించి నేను అనిపించినా ఇది పిండాండం లక్షణం. నేను పిండాండాన్ని నిన్న సిద్ధిలో నేను ఎవరిని అనుకున్నాను? నేను నిరుపాధిక బ్రహ్మమును కదా. ఇది పిండాండం కదా. ఇది నా లోపల ఉన్నది కదా. అంటే నా లోపలికి వచ్చిందంటే ఏమైంది? నేను విస్తృతమైతే కదా ఇది నా లోపలికి వచ్చింది. నేను సంకుచితమైతే
అదంతా బయట ఉంటుంది. అది ముందు ఇందాకే చెప్పుకున్నాం కదా, నువ్వు ప్రత్యభిజ్ఞ అయితే లోకం అంతా బయట ఉంటుంది. నువ్వు ప్రవిలాపనం చేసుకుంటే అదంతా నీ లోపలికి వస్తుంది. నేను నామరూప క్రియలు అనిపించిందా నీకు? అనిపిస్తే నేను పిండాండ లక్షణం ఇది అని అనుకో కదా. లేదా దేశ కాల వస్తువులుగా అనిపించిందా? ఇది జాగ్రత్త గమనించండి. సాధన చెప్తున్నాడు. మనకు మామూలుగా మన మనస్సు ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక వస్తువు పెడితే ఇది తినరా అని ఇంత లడ్డు ప్రసాదం పెట్టాడు. తిరుపతికి పోయించి వాడు వెంకటేష్ గారు ఒక లడ్డు తీసుకొచ్చి, ఇదిగో అమ్మా నేను తిరుపతి పోయినాను అని వాడు లడ్డు పెట్టాడు. ప్రసాదం పెడితే మామూలుగా ఏం చేయాలి? కళ్ళ కట్టుకొని తినాలి. ఒరే, ఈ లడ్డు ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయిందిరా, దీంట్లో ఏం జీడిపప్పులు కిస్మిస్ పళ్ళు అన్నీ ఏం వేయడం లేదు. మేము 15-20 ఏళ్ల కిందట పోయే రోజుల్లో లడ్డు చాలా బాగా ఉంటారు. లడ్డు ఇచ్చేవాడు, ఆ లడ్డు చాలా బాగుండేది. మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కాలంలో వెళ్ళిపోయినావు, దేశంలోకి వెళ్ళావు. నువ్వు మాట్లాడుతున్న మాటలు మామూలు మాటలే. అలా దేశ కాలాల్లోకి వెళ్ళి నువ్వు వస్తు నిర్ధారణ చేస్తున్నట్లయితే మన మనసు ఎప్పుడు కూడా భూతంలో కన్నా వెళుతుంది, భవిష్యత్తులో కన్నా వెళుతుంది. వర్తమానంలో ఉండనే ఉండదు అసలు. మా కాలంలో మేము ఇట్లా చేసామమ్మా, ఈ కాలంలో ఎట్లా చేస్తే ఈ కాలం సంగతి చెప్తాను. నీ కాలం కదా నాకు, లేకపోతే భవిష్యత్తులో కన్నా వెళుతుంది. అప్పుడు ఇట్లా చేసుకోవాలి, అట్లా ఏదో చెప్తుంది. అట్లా దేశకాల వస్తువు నామరూప క్రియల్లో పోతే నువ్వు పిండాండమైనావు, దేశకాల వస్తువుల్లో పోతే నువ్వు బ్రహ్మాండమైనావు. బ్రహ్మాండం పిండాండం కూడా ఇక్కడి వస్తువులే. ఇక్కడ పైన లేవు కదా, ఇక్కడ బాధలు పెట్టుకున్నావు కదా. అంటే ఇప్పుడు ఏమైనావు? నువ్వు నిరుపాధిక బ్రహ్మంలోకి వచ్చేసావు. నిరుపాధిక బ్రహ్మం. నువ్వు పిండమైనా ఒకటే, నువ్వు బ్రహ్మాండమైనా ఒకటే. అంటే నువ్వు నామరూప క్రియలలో ఉన్నావు ఒకటే, నువ్వు దేశకాల వస్తువుల్లో ఉన్నావు ఒకటే. అది బ్రహ్మాండము, ఇది పిండాండము. ఈ రెండూ కలిసి సోపాధిక బ్రహ్మమే. సోపాధిక బ్రహ్మము అయినావంటే యమధర్మరాజు నిన్ననే చెప్పాడు, నచికేత, నాకు అర్జున అని కృష్ణుడి సంగతే గుర్తుకొస్తుంది. నచికేత సోపాధిక బ్రహ్మమైతే నీకు నిన్న ఏం చెప్పాడు? మరణానంతరం నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళాలి, అక్కడ బ్రహ్మగారితో వాడు మళ్ళీ నువ్వు ఇదంతా విని చావాలి. వచ్చిన తర్వాత బ్రహ్మ ప్రళయంలో నువ్వు నిరుపాధిక బ్రహ్మని నిర్ణయించుకున్నావో, ఈ శరీరం భూమిగానే నా దగ్గరికి వచ్చేస్తావు. అసలు శరీరమే పోతుంది, అంటే కుంట పగిలిపోతుంది, నువ్వు ఇక్కడే ఉండిపోతావు. నీకు ఇది కావాలి, అది కావాలి, నిన్ననే చెప్పాను కదా. నీకేది కావాలి? నిరుపాధిక బ్రహ్మంగా ఉండడానికి కావాలి. నీకు సద్యోముక్తి, దాని పేరు సద్యోముక్తి, దీని పేరు క్రమముక్తి. నువ్వు నామరూప క్రియలలో కనుక ఉంటే పిండాండం అయిపోతావు, అంటే పిండాండ భావనలో ఉన్నావు, సోపాధిక బ్రహ్మమే. లేక దేశకాల వస్తువుల్లో పోతే బ్రహ్మాండంలో వెళ్తావు, బ్రహ్మాండం కూడా ఇందులో భాగం, నువ్వు సోపాధికమే అవుతావు. సోపాధికమైతే నీకు క్రమముక్తి తప్పదు, నువ్వు సిద్ధి నిర్ణయించుకో. అందుకని విశ్వవ్యాప్తమైన నేను తప్ప ఈ జీవుడు ఈ జగత్తు లేనే లేవు అని తెలుసుకోవడం రెండవ రహస్యం. రెండవ రహస్యం ఇది. రెండవ రహస్యం ఏమిటి? విశ్వవ్యాప్తమైన నేను తప్ప, విశ్వవ్యాప్తం, ఈ విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను. అందుకే విష్ణు సహస్రనామంలో భీష్ముడు ఇవన్నీ చెప్పలేక ఆ ధర్మరాజు అడుగుతాడు, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. ఒక్కడెవడో చెప్పవయ్యా, నిజంగా దేవుడు ఎవడు? ఎవని చేతనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు
అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. వాడెవడో వాడినాడు. 7 ప్రశ్నలు అడిగాడు. విష్ణు సహస్రనామంలో కూడా 7 ప్రశ్నలు అడిగాడు. ధర్మరాజు ఈ 7 అడిగాడు. పోతన గారు భాగవతంలో ఈ 7 అడిగాడు. వ్యాస భగవానుడు ఇవే చెప్పాడు మనకి. వీటన్నిటికీ ఆన్సర్ మాత్రం ఒకటి, 1 వర్డ్ ఆన్సర్. ఏమిటి చెప్పాడు భీష్ముడు? విశ్వం విష్ణు అన్నాడు. అయ్యా, ఈ కనిపిస్తున్న ఈ విశ్వము, ఇదే విశ్వం అంటే ఎవరు? ఇదే ఇదంతా అంటే సోపాధిక నిరుపాధిక బ్రహ్మము. ఉపాధి అంటే కనిపిస్తున్న ప్రపంచము, కనపడని ప్రపంచం. ఈ 2 కూడా విష్ణు. విష్ణు అంటే విష్ణువు కాదు, వైష్ణవుడు విష్ణువు అనే చెప్పాడు భీష్ముడు కూడాను. శంఖ చక్ర కళాపద్మాలు పట్టుకున్న ఆ విష్ణువు లక్ష్మీదేవి ద్వారానే పోవాలి. లక్ష్మీదేవి ద్వారానే పోవాలంటే చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్ల దగ్గరికి కూడా ఏదైనా పని చేయించుకోవాలంటే త్రూ ద వైఫ్, అట్లా పోతే ఖచ్చితంగా ఆ పని అవుతుంది. అంటే విష్ణువు కూడా ఇట్లాంటి లంచగొండిగాడా? ఆ పెళ్ళాన్ని చెప్తే మాట విని లేకపోతే వినకుండా పోయేవాడా? మరి అన్యాయం కదరా. లక్ష్మీదేవి విష్ణు ప్రథమ కింకరి అయిన మహా. ఇప్పుడు కూడా మినిస్టర్లు వాళ్ళు ఉంటారు అనుకో, వాడు ఎవరో ఒకరిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి మనం అందరం. వాడి ద్వారా డబ్బులు తీసుకుంటారు. మంత్రి గారైతే మంత్రి గారి కూతురు, మంత్రి గారి కోడలో, మంత్రి గారి ఎవరు సంబంధించిన చీఫ్ మినిస్టర్ గారి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు అయితే వాడి కొడుకు. రాజశేఖర రెడ్డి ఉన్ననాడు జగన్ ద్వారా వెళ్ళము. జగన్ అన్న ద్వారా వెళ్ళమని డబ్బులు తీసుకోవడానికి. అట్లా విష్ణు ప్రథమ కింకరి అయిన ఆవిడ పేరు లక్ష్మమ్మ గారి పేరు. అంటే ఆమె చెప్తే ఆయన వింటాడు. ఆయన కాదు. విష్ణు అంటే సర్వవ్యాపి. నీవు తత్వమసి మహావాక్యం ఏనాడైతే నువ్వు నీ చెవులో వేసుకున్నావో, ఏనాడు నువ్వు గురువు తత్వమసి అని చెప్పాడు. తత్ అంటే ఎవరు? ఆ నిరుపాధిక బ్రహ్మము. త్వం అంటే ఎవరు? ఈ నువ్వు నిరుపాధిక బ్రహ్మమే. సోపాధికం తీసి ఇది సృష్టి మాయ కదా. సోపాధికం బ్రహ్మం కాదు, నిరుపాధికమే బ్రహ్మము. తాడు పాము కాదు కదా. పాము తాడే, తాడు పాము కాదు కానీ పాము తాడే. ఎందుకంటే పాము లేనే లేదు. తాడు లేకపోతే పాము సరిగ్గా కనిపించదు. తాడు పాము కాదు కానీ పాము తాడే కదా. నీకేం చెప్పాలంటే ఈ విశ్వవ్యాప్తమైన నేను తప్ప, విష్ణు సహస్రనామంలో అదే చెప్పాడు. నువ్వు విష్ణం విష్ణువు. ఈ కనిపిస్తూ ఉన్న సోపాధిక నిరుపాధిక బ్రహ్మమైనటువంటి ఈ సమస్తము నిరుపాధికమైనటువంటి బ్రహ్మము. బ్రహ్మము దాని పేరు. అది బ్రహ్మ కాదు. బ్రహ్మ అన్నారంటే హిరణ్య గర్భుడు అని అర్థం. సోపాధికమైన బ్రహ్మకే, హిరణ్య గర్భుడికే ఆకారం, వాడి 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 ప్రతీక. అకారం ఉకారం అకారాలు కదా. బ్రహ్మ ప్రతీక. ఆ అనగానే బ్రహ్మదేవుడు గుర్తు రావాలి. అందుకే మనకి చూడండి, ఎప్పుడు ఆ దెబ్బ తగలంగానే అంటాం. దెబ్బ తగిలితే ఏమంటాం అంటే ఎవరు గుర్తుకొచ్చాడు? తండ్రి గుర్తుకొచ్చాడు. మనని సృష్టించిన వాడు. ఇంకా కింద పడ్డాం అనుకో, వెంటనే అమ్మా అంటాం. ఎవరు గుర్తుకొచ్చారు? ఎవరా అమ్మ? ఎవరు ఆ అమ్మ? ఎవరు? మనకు కావాల్సింది అక్కడ ఏంటి? శక్తి కావాలి. ఎవరా అమ్మ? అక్కడ లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు కలిసిన లింగా పరమేశ్వరి. ఆ బ్రహ్మగీడనని వర్ణాశ్రమ విధాయిని ఆమె అమ్మ. అమ్మ అంటాం కదా. విశ్వవ్యాప్తమైన నేను తప్ప జీవ జగదీశ్వరుడు అబద్ధాలు అనేటువంటి ఆలోచన రావాలి. ఇది రహస్యం. అంటే ఇది అబద్ధం, ఇది మిథ్య. సత్యమేది? అది సత్యం కదా. ఎప్పుడైనా నేను అని మీకు అనిపించిందంటే వెంటనే నేను నిరుపాధిక బ్రహ్మమును, సోపాధికంగా అన్ని ఉపాధులలో నేనే ఉన్నాను. మీరు వచ్చి గురువుగారు దండం పెడతామండి అంటారు వీళ్ళు.
ఉపాధులా అలాంటి ఉపాధి ఇది కూడా. బ్రహ్మమా అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే కదా. దేని కొరకు దండం పెడుతున్నారు? ఈ చెయ్యి దండం పెట్టాలని అనుకోం కదా. ఏది గ్రేటు ఏది గ్రేట్ కాదు, ఏది గ్రేటు ఏది గ్రేటరు ఏది గ్రేటెస్ట్ అసలు లేదు. నమస్కారమే లేదు. అయితే నమస్కారం లేకపోతే గురువు శిష్యుడు అని ఇద్దరు ఉండద్దా అండి అంటే భావాద్వైతం సదా క్రియ. భావంలో నీకు అద్వైతమే ఉండాలి, క్రియాద్వైతం నా క్రియ. క్రియలో నమస్కారం పెట్టు. అంతేగాని అమ్మ మీరు నమస్కారం పెట్టకపోతే మాకు ఏదో అవుతుంది, మీకు ఏది అవ్వదు. అర్థమైందా? ఏం చెప్తున్నాడంటే ఇట్లా భావం చేసుకోమన్నాడు. ఇది నీ సాధన. నీ సాధనలో నువ్వు నిరుపాధిక బ్రహ్మముగా ఉండటానికే నువ్వు సాధన చేయి. అది నిన్ను సిద్ధపరచడానికి యమధర్మరాజు చెప్తున్నాడు. అశరీరం అశరీరం శరీరేషు అనవస్థే వ్యవస్థిత. నాయన అశరీరం, శరీరం లేదురా నీకు. శరీరం లేదు ఎవడికి? నీకు. నీకంటే నేను అనే స్ఫురణ, నిరుపాధిక బ్రహ్మం నువ్వు కదా స్ఫురణ. నీ జ్ఞానం నిజంగా నీ జ్ఞానానికి రూపం చూపించు నాకు. లేదు, రూపం లేదు, శరీరంలో ఉండదు. అశరీరం శరీరేషు అనవస్థే వ్యవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీనో న శోచతి. అసలు దిగులే అక్కర్లేదురా నీకు. నువ్వు దిగులు పడాల్సిన పనే లేదు, ఏడవాల్సిన పని లేదన్నాడు. నేను దిగులు అంటున్నా కానీ నా శోచతి కదా. అర్జునుడు కూడా కృష్ణుడు అట్టగే తిట్టాడు. అశోచానన్వచోదిత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అంటాడు. ఏందిరాను మాట్లాడేది? దేనికి ఏడవాలో అది ఏడవటం లేదు. అర్జున నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మా మామలు, మా తాతలు, మా తండ్రులు, మా స్నేహితులు, వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ వస్తారని మాట్లాడుతున్నావు కదా. వాళ్ళందరూ శరీరాలేనా? శరీరంలో ఉన్న శక్తివే. శరీరంలో ఉన్న శక్తినైనా చిందంతి శస్త్రాన్ని. ఎందుకని? శస్త్రాస్త్రాలు శరీరాన్ని చంపగలవు. నిప్పు శరీరాన్ని కాల్చగలదు, అందులో ఉన్న శక్తిని కాల్చలేదు. నీళ్లు దాన్ని తడపలేదు. అంటే ఏం పోతాయో చూసుకోండి. ప్రకృతి విజృంభిస్తే ఏం పోతుంది? నామరూపాలు పోతాయి. అంటే సోపాధికం పోతుంది, నిరుపాధికం పోతుంది. ఎప్పుడైనా భూకంపం వచ్చినా, పిడుగులు పడ్డా, ప్రళయం వచ్చినా, ఇంకేమన్నా అయిపోయినా మనం పట్టుకున్నవి పోతాయి. అంటే పాంచభౌతికమైనవి పోతాయి. అంటే అసెంబుల్డ్ కలిసినవి, కలవనివి ఏమీ పోవు. ఆకాశం ప్రళయం వచ్చింది, అయిపోయింది. తర్వాత ఆకాశం ఆకాశంగానే ఉంది, భూమి భూమిగానే ఉంది, నీళ్లు నీళ్లుగానే ఉన్నాయి, సముద్రాలు సముద్రాలుగానే ఉన్నాయి, అగ్ని అగ్నిగానే ఉంది. ఏం పోయి ఏం కావు. మరి ఏం పోయినాయి? ఇళ్ళు కూలిపోయినాయి, పడవలు మునిగిపోయినాయి కదా. సునామీ వచ్చి మనం చూసాం కదా టీవీల్లో. ఏం పోయినాయి? సముద్రం అలాగే ఉంది, ఆకాశం అలాగే ఉంది, ఏం పోయి. అసెంబుల్డ్ పోయినాయి. ఏం అసెంబుల్ చేశారు? వాళ్ళ పడవలు, వాళ్ళ కార్లు, వాళ్ళు కట్టుకున్న మేడలు, అవన్నీ పోయినాయి. ఇంకేం పోయి. అందుకని అలా పోతాయిరా నాయన. అశరీరి ఒకడు శరీరం లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడు అంటే ఇప్పుడు యమధర్మరాజు చెప్తున్న దృష్టి ఏమిటి? పిండాండం, అంతే కదా. ఒక అశరీరి శరీరం లోపల, వాడు శరీరం లోపల ఉండేవాడా? వాడు అంతటా ఉండేవాడు. మరి శరీరం లోపల అన్నాడు కానీ ఎప్పుడే అబద్ధం చెబుతున్నాడా? ఎందుకంటే అర్జునుడు కూడా కృష్ణుడు అవే చెప్పాడు. శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే. నా కరోతి
జిఘ్రన్ శృణ్వన్ పశ్వన్, ఏం చేస్తున్నా వాడు నీళ్లు తాగుతున్నా, గాలి పీలుస్తున్నా, చూస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, అన్ని పనులు చేస్తున్నా నైవకించిత్ కరోమి, వాడు ఏం తింటలేదు. నీళ్లు తాగాలంటే గొంతులో గుటక వేయాలంటే ఇక్కడ వాడు గుటకేస్తేనే గుటక పడుతుంది. మనం గాలి పీలుస్తూ ఉంటామే, ఆ గాలి పీల్చటానికి వాడు లోపల ఉండి దాన్ని లాక్కుంటేనే గాలి మనం పీలుస్తున్నాం. వాడే వదులుతున్నాడు. కాసేపు ముక్కు మూసుకో, తీ చెయ్యి. వాడి శరీరం లేదు, వాడు మాట్లాడుతున్నాడా లేదా? వాడు మీ లోపల ఉన్నాడా లేడా? లోపల ఉన్నాడు. కాబట్టి యమధర్మరాజు అశరీరం శరీరేషు అని చెప్పాడు. శరీరేషు అంటే శరీరం లోపల. అక్కడ కృష్ణుడు కూడా శరీరస్థోపి కౌంతేయ శరీరస్థ అని ఉపయోగించాడు. స్థ అంటే గృహస్థుడు అంటే ఏంటి? ఇంట్లో ఉండేవాడు. గృహస్థుడు. నేను గృహస్థునండి అంటారు ఎవడైనా ఒకడు. అంటే ఏమిటి? నేను ఇంట్లో ఉండేవాడిని అర్థమైతే లిటరల్ మీనింగ్ అదే. వాడు ఇంట్లోనే కూర్చుంటాడు, జైల్లో కూర్చున్నాడు. వాడు ఏం చేస్తాడు? వాడు ఫ్రీగా అంతటా తిరుగుతాడు. వాడిని ఎవడు బంధించలే. నేను బయటికి కూడా పోగలను, ఇంట్లో కూడా ఉండగలను. గృహస్థుడు అంటే ఇంట్లో ఉండేవాడు. ఇంట్లో ఉండి ఏం చేస్తాడు అంటే ఈ పెళ్ళాము, ఈ పిల్లలు వీళ్ళందరికీ సమంగా తిండి తిప్పలు ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చూస్తూ ఉంటాడు కదా. అందుకని గృహస్థుడు. శరీరస్థుడు అట్లా కాదు. శరీరస్థోపి కౌంతేయ, శరీరస్థునిలో ఉండి ఉన్నప్పటికీ అర్జున నా కరోతి నా లిప్యతే, దాంట్లో నేను అంటాను, నేను అదేం చేయటం లేదు అన్నాడు. ఈయన ఎట్లా ఈ నిరుపాధిక బ్రహ్మము శరీరస్థోపి అనాలంటే, అనుకోవాలంటే మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సాధన కదా ఇదంతా. ఎవరన్నా సాధన చెప్తున్నాడు. సిద్ధి నిన్ననే చెప్పేశాడు. సాధన చెప్తున్నాడు. ఎలా చేసుకుంటే నువ్వు ఆ సిద్ధిని పొందుతావు. స్థూల నిజనం కదా ఇది. స్లాబ్ పోసుకుని ఊరికే ఉంటే లాభం లేదు. ఆ కంకర మధ్య మధ్య ఖాళీలు పెడతాయి. ఆ ఖాళీలో కనుక వర్షం కురిసిందంటే మొత్తం లీకేజే. స్లాబ్ మొత్తం బాగా కొట్టుకుని మళ్ళీ లీకేజ్ మళ్ళీ వేసుకోవాల్సిందే. అందుకని స్లాబ్ పొయ్యంగానే ఊరుకోవడానికి లేదు. బాగా ముందు ఒక కట్టె పెట్టి కూరుకోవాలి. దాన్ని ఏమిటో అంటారు, ఓ కర్ర. దానికి ఒక మనిషిని పెడతారు. ఒరే నాయన ఓ కర్ర పెట్టి దీన్నంతా లోపల కూరగా, లోపల ఏమాత్రం గాలి ఉన్నా, అక్కడ ఉన్నది ఏమిటి అంటే కంకర, ఇసుక, సిమెంట్. ఓ 50 బస్తాల సిమెంట్ కుమ్మరిచ్చేసి దాని మీద సెంట్రింగ్ మీద ఒక లారీ కంకర పోసేసి, ఇంత ఇసుక ఒక 2 లారీల ఇసుక పోసేసి ఇంకా మన దాకా మనం కూర్చుందాం, స్లాబ్ వేసుకుందాం అంటాం. ఇంట్లో ఉండొచ్చా? ఏం చేయాలి? కంకర, సున్నం కాదు, ఇసుక, సిమెంటు సమపాళ్లలో కలపాలి. కలిపి దాన్ని ఎత్తిన పోయాలి. పోసిన తర్వాత మధ్యలో ఎక్కడైనా చిల్లులు ఉంటే అది కార్తయ్యని ఊరుకోవాలి కదా. ఆ తర్వాత వాళ్ళు రేపొచ్చి బాగా దిమ్మస్ కొడతాడు, గట్టిగా కొట్టేస్తాడు, ఎక్కడ ఏమాత్రం సందు లేకుండా. అప్పుడు దానికి నీళ్లు పోసి క్యూరింగ్ పెడతాం. తర్వాత మనం ఇంట్లో ఉండొచ్చు, ఏం లేదు. అందుకని ఈ మొత్తాన్ని కలిసి ఏమని అంటారు? స్లాబ్ వేసామంటారు. ఇప్పుడు మనం స్లాబ్ వేసుకున్నాం. ఏమాత్రం ఎక్కడ చిన్న చిల్లి ఉన్నా సిద్ధి అయిపోయింది. ఇప్పుడు ఆ సిద్ధిని సాధన ద్వారా గట్టిపరుచుకోవాలి. మనం చేయాల్సిన పని అది. లేకపోతే కట్టెలు పీకేసామనుకో స్లాబ్ కాస్త కూలి ఉంటుంది. స్లాబ్ కూలికి ఎట్లా మనం ఇంత కష్టపడి స్లాబ్ వేసుకున్నాం, మనం స్తంభాలు పెట్టుకున్నాం, పిల్లర్లు వేసుకున్నాం, కడ్డీలు కట్టుకున్నాం కదా.
తర్వాత వాడు ఏమన్నా చెప్పించి పేడ అనిపించి చెక్కలు కూడా పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం కదా. తర్వాత స్లాబ్ పోసాం. ఇవాళ స్థూల నిఖననం చేసుకుంటున్నాం మనం. అశరీరం శరీరేషు, ఆ శరీరము లేనివాడు ఈ శరీరము లోపల ఉన్నాడు. శరీరస్థోపి ఉన్నా కూడా నా కరోతి నా లిప్యత, అందులో అంటకుండా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు అంటే ఘటాకాశము మహాకాశము ఘటాకాశములో వలి ఉపమానం అని చెప్పాడు. మనం అర్థం చేసుకుని చావాలి, మనమే కష్టపడాలి. ఎట్లా అంటే ఇక్కడంతా ఆకాశం ఉంది కదా, మనం అందరం ఆకాశంలోనే ఉన్నాం. ఇప్పుడు ఆకాశం ఉంది. ఈ ఆకాశం లోపల అంత నా దగ్గర ఇంత మట్టి ముద్ద ఉంది. ఒక కుమ్మరి వాడు దీన్ని ఒక కుండగా తయారు చేశాడు. కుండ అనేటప్పటికి మట్టి కుప్పగా ఉంటే అందులో ఆకాశం లేదు. కుండ చేసేటప్పటికి అందులో ఒక ఆకాశం వచ్చింది కదా. ఆకాశము కొంత ముక్కయి కుండలోకి వచ్చిందా? మరి కుండలో ఆకాశం లేదా? మరి కుండలోకి ఆకాశం ఎట్లొచ్చింది? ఆకాశాన్ని విభజించలేను కాబట్టి ఆకాశంలో నేను కుండ పెడితే కుండ మీద ఉన్న ఆకాశం కుండలోకి వచ్చింది, కుండ బయట ఆకాశం బయటే ఉంది. ఇప్పుడు బయటి ఆకాశానికి లోపలి ఆకాశానికి ఏమాత్రం తేడా లేదు కాబట్టి కుండ ఒక్కటే అడ్డం కాబట్టి నేను కూడా ఈ కుండను తయారు చేసుకుంటే ఈ కుండ లోపలి ఆకాశము కుండ బయట ఆకాశములాగా నా చైతన్య శక్తి, నేను నిరుపాధిక బ్రహ్మాన్ని కుండ పెట్టుకుంటే కుండలో నిరుపాధిక బ్రహ్మము. అందుకని వాడి శరీరస్థోపి అన్న, ఈ లోపల ఉన్నప్పటికీ బయట ఉన్నవాడిని నేను. అంటే బయట ఉన్నాను, లోపల ఉన్నాను. లోపలికి ఇట్లా దూరానా? దూరలేదు. మరి నా బయటి ఆకాశానికి నా లోపలి ఆకాశానికి మధ్య తేడా ఏమిటి? కుండ మాత్రమే. ఇక్కడ తేడా ఏమిటి? నా చర్మం మాత్రమే. ఇది అంటే చర్మం మేర అవతల ఉన్నది నా ఆకాశమే, లోపల ఉన్నది నా ఆకాశమే. నా శక్తి ఎట్లా ఉంటుందో నేను చెప్తున్నాడు. ఇప్పుడు శక్తి అంటే నేను ఒక శక్తి ఉంది, నీ శరీరాన్ని అంటకుండా దూరంగా ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ లోపల ఉన్న శక్తి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. నా కుండలో ఆకాశము కుండ ఆకృతిని పొందినట్టు కనిపిస్తుంది. కుండలో ఆకాశం ఎట్లుంది? కుండ ఆకారం ఎట్లా ఉంది? అట్లా ఉంది కదా. బయట ఆకాశం ఎట్లా ఉంది? బయట ఆకాశం ఆకారం లేదు. ఇప్పుడు బయటి ఆకాశము కుండలో ఆకాశము రెండు ఒకటేనా రెండా? ఒకటే అయితే దాన్ని నిరుపాధిక బ్రహ్మం అంటే దీన్ని కూడా నిరుపాధిక బ్రహ్మం అనాలి. సోపాధికం అని ఎందుకు అంటున్నారు? నచికేతుడు ప్రశ్న వేశారు. అర్థమైందా ప్రశ్న? నచికేతుడు ఏమంటున్నాడు? అయ్యా మీరు శరీరస్థోపి అన్నప్పుడు బయటివాడు లోపలివాడు ఇద్దరు ఒకటిని ఇందా నుంచి చెప్పారు. మొత్తం కూడా సముద్రం రా నాయన, అక్కడక్కడ అలలు లేచినాయి. అలలు రావడం వల్ల వీళ్ళందరూ కనిపించారు. అలలకు కారణం నీ వాసనకు అనుసరించే ఈ శరీరాలు వచ్చినాయి. అంతే కదా, మనం కోరుకుంటేనే కదా శరీరం వచ్చింది, లేకపోతే రాదు కదా. అదంతా సరే ఒప్పుకున్నా. ఇప్పుడు నువ్వేమంటున్నావంటే ఈ లోపల ఉన్నవాడు సోపాధికం అన్నావు, వాడు నిరుపాధికం అంటున్నావు. మరి అందరూ నిరుపాధికమే కావాలి కానీ ఒకటి సోపాధికమై ఒకటి నిరుపాధికమై ఎందుకు అవుతాడయ్యా? ఒక శక్తి శరీరస్థోపి కౌంటేయ నువ్వే చెప్పావు కదా. అశరీరం శరీరేషు, శరీరేషు అంటే శరీరమునందు, అందు అన్నావు. అక్కడ సప్తమి వ్యక్తి ఉపయోగించావు. దాని లోపల పెట్టాను అన్నావు. ఎవరు పెట్టాడు? ఎవరు పెట్టలేదు కదా. కుండ తీయంగానే కుండలో ఒకరికి ఆకాశం వచ్చింది, వస్తే వచ్చింది. బయట ఆకాశం లోపల ఆకాశం ఒకటే కదా. మరి లోపల ఆకాశానికి ప్రత్యేకంగా ఏందో శరీర స్థోపి అనేది అది సోపాధికం, ఇది నిరుపాధికం అంటున్నావు.
రెండింటికి రెండు పేర్లు ఎట్లా పెట్టావు అంటే, ఒరే అది కాదుగా, కుండ తయారైంది వాసనతో నుంచి చెప్పాను కదరా నాయన నీకు. ఆ కుండ కిరసనాయిల కుండరా. ఒకప్పుడు ఆ కుండలో ఏం పోసారు? కిరసనాయిలు పోసారు. ఇప్పుడు కుండలో ఉన్న ఆకాశం, ఆకాశం అంటే ఖాళీ, బయట ఆకాశం కుండలో ఆకాశం ఒకటే. కుండలో ఆకాశం కుండ ఆకారంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది కదరా, కనిపిస్తోందా? ఎందుకంటే కుండ ఎలా ఉంటే ఆకాశం కూడా అలాగే ఉండాలి. బయట ఆకాశం లోపల ఆకాశం ఒకటే, సంతోషమే. కానీ కుండ కిరసనాయిల కుండ. అక్కడ ఆకాశం కిరసనాయిల వాసన వస్తుందా రాదా? కదా. కుండ జిడ్డు కుండ, కుండలో పోసిన నీళ్లు జిడ్డు వాసన వస్తాయా రావా? ఎంత కుండ పగిలినా వాసన కుండలే, కుండలో ఉన్న ఆకాశాన్నే. కుండది కుండలో ఉన్న ఆకాశాన్నిగా నీకు కనిపిస్తుంది కానీ యథార్థంగా ఉండదు. అందుకని సోపాధిక నిరుపాధికాలను నువ్వే అర్థం చేసుకుని విచక్షణ చేసుకుని బుద్ధి ఉంది కదా, బుద్ధితో ఆలోచించు. ఈ వాసన, ఈ ఆకాశానికి వచ్చిన వాసన కుండది కానీ ఆకాశాన్ని కాదు. ఈ ఆకారము కుండ ఉండడం వల్ల ఈ ఆకారం వచ్చింది. కుండ పగలగొడితే ఇది అదే అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను, మీకు అర్థం కాకపోతే. ఒక బెలూన్ ఉంది, ఒక బెలూన్, రబ్బర్ బుడగలు అంటాం చూడు మనం, పిల్లలు ఆడుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? బుడగలే. బర్త్డేకి కాలుస్తారు కదా ట్రక్ ట్రక్ అని, అవి వాటి పేరు. అలాంటి బెలూన్ ఉంది, అది తోలు తిత్తి చిన్నగా ఇంత ఉంటుంది, మనం బజార్లో కొనుక్కొచ్చుకున్నప్పుడు. దాంట్లో పంపేసి గాలి కొడతాం, లేకపోతే పని నోటితో ఊపుతాం, మన గాలి పంపిస్తాం. దాని నిండా గాలి పోయింది, బెలూన్లోకి గాలి వెళ్ళింది. ఇప్పుడు లోపలి గాలి, బయట గాలి. ఇప్పుడు ఆ లోపలి గాలి ఏ ఆకారంగా ఉంటుంది? బెలూన్ ఆకారంగా ఉంటుంది. గాలికి ఆకారం ఉందా? బెలూన్ ఆకారం ఎట్లొచ్చింది అని అడిగితే, ఈ బెలూన్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీకు మీ శక్తిని చూపిస్తున్నాడు కూడా. జ్ఞాపకం అంటే గుర్తించేది చెప్పడం కాదు, ఇప్పుడు ఉందని చూపిస్తున్నాడు. అంటే మీలో శక్తి ఎలా ఉంది? మీ శరీరంలాగే ఉంది. అప్పుడు మీలో ఉన్న భగవంతుడు ఎలా ఉన్నాడు? నిరుపాధిక బ్రహ్మము నీలాగే ఉంటాడు. అందుకే రామకృష్ణ పరమహంసని బ్రహ్మం ఎలా ఉంటాడు మీరు చూశారంటే, నేను చూశాను నాయన. ఎట్లా ఉంటాడు అంటే నీలాగే ఉంటాడు. నాలాగా, వాడు పక్కన వాడు నాలాగా ఉండడా? నీలాగా ఉంటాడు. నాలాగా ఉండడా? నీలాగా కూడా ఉంటాడు. రామకృష్ణ పరమహంస అబద్ధం చెప్పలే. బెలూన్లోకి వదిలిన గాలి, బెలూన్ పొడుగ్గా సన్నగా ఉంటే అది కూడా అట్లనే ఉంటుంది, లావుగా గుండుగా ఉంటే అది కూడా అట్లే ఉంటుంది. మన లోపల ఉన్న నిరుపాధిక బ్రహ్మము కూడా అలాగే ఉంటాడు. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మరి వీడిని ఎందుకండి జీవుడు అన్నారు, వాడిని ఎందుకండి బ్రహ్మం అన్నారు? అందుకు బదులా నేను జీవుడిని, నేను ఊరికే ఏడిచి ఓ దేవుడు నువ్వు ఎదురుగా ఉన్నామని దండాలు పెట్టి చస్తున్నాను కదా. మనం దండాలు పెడుతున్నాం కదా. ఎవడికి దండం పెడుతున్నాం? ఎదుట ఉన్నవాడు. ఎవడికి ఎవడు ఎదుట ఉన్నవాడు? శరీరం లోపల ఉన్నవాడికి, శరీరం బయట ఉన్నవాడు గొప్పవాడు, అంతేనా? శరీరం లోపల ఉన్నవాడు ఎందుకు కించిత్ నుండి అయినా అనుకున్నాడు? వాడి జ్ఞానం లేదు, తెలివి లేదు. అందుకని వాడి గురువు దొరకలే. రామనాథం గారు దొరికితే ఎప్పుడో వాడు నేను కూడా బ్రహ్మాస్మి అనేవాడు. వీడు నేను జీవుణ్ణి అనుకుంటున్నాడు. ఎందుకు జీవుణ్ణి అనుకున్నాడంటే, జాగ్రత్తగా వినండి, కిరసనాయిలు కుండకున్నటువంటి వాసన లోపలి ఆకాశానికి వచ్చినట్లు కనపడితే లోపలి ఆకాశం అనుకుంటోంది నేను కిరసనాయిలు పంపు కొడుతున్నాను, బయటి ఆకాశం కిరసనాయిలు పంపు కొట్టడం లేదు. అందుకని నేను కించిత్ నుండి వాడు సర్వజ్ఞుడు, వాడికి నేను దండం పెట్టాను.
వీడు తక్కువ పట్ట వాడు ఎక్కువ పట్ట. ఎవడొచ్చి చెప్తాడు ఈ మాట? గురువు వచ్చి వాడికి ఇంత విశదీకరించి, ఓరి పిచ్చివాడా, ఈ కుండ కంపురా, ఇది నీ కంపు కాదు. ఈ కుండకి ఎప్పటి నుంచి వచ్చింది ఈ వాసన? జన్మల నుంచి. ఇది కుండని, కుండ గర్వాన్ని వేరు చేసుకోకపోబట్టి నీకు వచ్చిన తిప్పల్లా, నువ్వు కించిజ్ఞత్వం వచ్చింది. లేకపోతే నువ్వు సర్వజ్ఞుడివేను. నువ్వు సర్వజ్ఞుడివే, నీకు కించిజ్ఞత్వం లేదు. మహాంతం విభుమాత్మానం నిన్ననే చెప్పాను కదా, నువ్వు మహత్తు కంటే పెద్దవాడివి, మహత్తు కంటే పెద్దవాడివి. ఏమేమి ఉన్నాయి? ప్రకృతులు 8 ఉన్నాయి. పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశ అవ్యక్త మహత్తత్వ అహంకార కదా. 8 మహత్తు కంటే పైవాడివి. మహత్తు కంటే పైది ఏమిటి? అహం అంటే నేను అనే స్ఫురణ. ఆ స్ఫురణ పైన ఏముంది? ఇంకా ఇంకేం లేదు, నేనే ఉన్నా. నా కిందనే ఇవన్నీ ఉన్నాయి. మహాంతం విభుం, ఇదంతా నాకు సంబంధించి, నేను అధిపతిని దీనికి. దీనికి నేను ఎందుకు అధిపతిని అంటే, ఇది నా భార్య, ఇది నా ప్రకృతి. మయా అధ్యక్షేణ ప్రకృతే సూయతే సచరాచరం. ఎట్లా చెప్పాడో చూడు. మయా అధ్యక్షేణ, నేను ఇక్కడ కూర్చొని ఉంటే, నేను ఇక్కడ అయస్కాంతంలాగా ఉంటే, నా సాన్నిధ్యం మాత్రం చేత నా ప్రకృతి, నా ఇనప ముక్కలు రకరకాలై సచర అచరమైన వీళ్ళందరినీ సృష్టించింది. అందుకు ఈవిడ వీళ్ళందరికీ అమ్మ, నేను కాదు. మరి నువ్వేంటే పితామహం, నేనే అసలు సీడుని. నేను ఇవ్వకపోతే వీళ్ళకి ఎవరికి శక్తి లేదరా, అసలు వేస్ట్. నేను ఇచ్చాను. అసలు భగవద్గీత అట్లా చదువుకుంటుంటే ఎంత బాగుంటుందో. భగవద్గీత కృష్ణ పరమాత్మ ఏదో చెప్పాడు, వాడికి నమస్కారం చేసి, లేకపోతే గీత పెట్టుకొని అక్షంతలేసి పూజ చేసి టెంకాయ కొట్టి గీతామాత, లేకపోతే గీతా సాయి చరిత్ర చదువుకోవడం. అట్లా చదువుకుంటే ఏం రాదు. ఇట్లా అర్థం చేసుకుంటే మీకు ఏమన్నా వస్తుంది. అట్లా అట్లా పూజ చేయవద్దండి. పూజ చేయవద్దండి అంటే మధ్యమ మందాధికారులు పూజ చేసుకుని వాళ్ళు పునరావర్తిని అర్జున అటు ఇటు తిరుగుతుండాలి. వాళ్ళకి తప్పదు. ఉత్తమాధికారి అయితే నీకు ఈ సంగతి చెబుతున్నా అన్నాడు. మధ్యమ మందాధికారి అయితే పోయి ఇక్కడే ఉంది. వాడి పదం చెప్పడం లేదు, వాడి కథ తర్వాత చెప్తాడు. యమధర్మరాజు వాడికి కూడా చెబుతాడు పాపం. కానీ ఇప్పుడు మాత్రం వాడికి చెప్పడం మనకే చెబుతున్నాడు. మహాంతం విభుం ఆత్మానం. మహాంతం విభుం వాడు కాదు, నీకు చూపించడానికి నేను వీడని చూపిస్తున్నా. నీవు ఆత్మానం, నువ్వే. నా సూచిత అట్లా అనుకోరా, నీకు దుఃఖం ఉండదు. నువ్వెందుకు ఏడుస్తావు? శరీరం నీకు సంబంధం లేకపోతే శరీరానికి వచ్చిన రోగం నీకు వచ్చిందని చెప్పడం నీలో తప్పు. కుండకు కిరసనాయిల కుండ కాబట్టి కిరసనాయిల కంపే కొడుతుంది, కుండలో ఉన్నటువంటి ఆకాశం కూడా. కానీ యథార్థంగా ఆకాశానికి కిరసనాయిల వాసన లేదు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒక కుండలో నేను నెయ్యి పోసాను, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అంతా వాడేసుకున్నాను. కుండ తీసిపోయి గోదావరిలో పడేసాను. కుండ నిండా నీళ్ళు వచ్చింది. ఇప్పుడు కుండలో నీళ్లు చేయి పెట్టి ముట్టుకుంటే ఎట్లా ఉంటాయి? గోదావరిలో కుండ మునిగి ఉంది. కుండలో నీళ్లు జిడ్డు జిడ్డుగా ఉంటాయి. అరే నీళ్లు జిడ్డుగా ఉన్నాయి, గోదావరి నీళ్ళన్నీ జిడ్డు అయిపోయినాయి అంటానా? జిడ్డు ఎవరిది? ఉండదు. ఆ జిడ్డు ఎంతవరకు ఉంటుంది? ఆ కుండలో ఉన్న నీళ్ళ వరకే ఉంటుంది. గోదావరిలో నీళ్ళకు ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు మాత్రమే ఉంటుంది. ఇంకో 2 రోజులు 3 రోజులు గడిస్తే మొత్తం గోదావరి నీళ్ళలో కలిసిపోతుంది. సద్యస్థానంలోనే ఈ కుండలన్నిటికీ ఈ మురికి ఉంది. ఏమిటి ఆ మురికి?
నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను పొడుగ్గా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను అందంగా. అమ్మాయి తెల్లగా లేదండి, అందుకని మాకు సంబంధం నచ్చలేదు. తెల్లగా ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోయి జమ్మి చెట్టు కిందే కాలుస్తారు. తెలియదేమో. నల్లవాళ్ళని ఎక్కడ కాలుస్తారో తెల్లవాళ్ళని కూడా అక్కడే కాలుస్తారు. నల్లవాళ్ళు ఎంత తింటారో తెల్లవాళ్ళు కూడా అంతే తింటారు. ఏమీ తేడా లేదు. మీరు కూడా రామనాథం గారి క్లాసులో పాఠం విన్నవాళ్ళు కూడా తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, పచ్చవాళ్ళు, ఎర్రవాళ్ళు, రంగువాళ్ళు, లేకపోతే ధనవంతులు, ధనహీనులు, ఎవడెవరా శరీరానికి ఏముండేది. మీరైనా వదులుకోలేకపోతే ఎందుకు గంటలు గంటలు నేను శోభ పెట్టి పాఠం చెప్పడం వేస్ట్. ఆలోచన చెయ్యండి. అసలు ఉపాధులే కాదో మరో అనుకుంటే ఉపాధికి అతీతంగా ఉన్న నీవు ఉపాధిలో ఉండి ఏదో నాటకంలాగా వేయమంటున్నావు. సినిమాలో చూడండి, టీవీలో సీరియల్స్ మేము చూస్తుంటాం కదా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చక్కగా చేస్తారు. బ్రాహ్మణుడు కూడా మంత్రం చెప్తారు, అగ్నిహోత్రం కూడా పెడతారు, పేరంటాళ్ళు పెళ్లి మంటపాలు కూడా వస్తాయి, తలంబరాలు కూడా వస్తారు, పాంగల్యం కూడా కట్టేస్తారు, చేతులు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేశారు. మనకు చూపించారు వాడు మొగుడా ఇది పెళ్ళామా. మరి పెళ్లి కథంగా ఉంటే ఇంతే కదా అక్కడ జరగాల్సింది. ఇవన్నీ జరిగినాయి కదా అక్కడ కూడా. మరి వాడు ఇందాకే తాళి కట్టా కదా, పద మా ఇంటికి పోదాం అని అంటాడా? ఇది వస్తుందా? పడుకోగలరా? ఒక కోర్టులో దావా వేసింది అనుకున్నాం, ఆ పెళ్లి కొడుకు దావా వేశాడు, అది నా పెళ్ళామని కాపురానికి రావట్లే, మేము పెళ్లి చేసుకున్నాం, ఇంకో కావాలంటే వీడియోలన్నీ చూడండి. పెళ్లి కూతురు వెంటనే బోనెక్కి, అయ్యా అది సినిమా, సీరియల్లో తీసిన సినిమా అది, వాడు ఒక వేషం వేశాడు, నేను ఇంకో వేషం వేశాను, వాడు ఇప్పుడు నా పెళ్ళం ఉంటున్నాడంటే పిచ్చి విధవానికి ఏమన్నా పిచ్చి కింద సీరియల్లో చూసి నువ్వు అది నిజం పెళ్ళి అనుకుంటున్నావా అని వాడు తల్లి పంపించాడు చెప్పి. ఎలా వేషాలు వేసావు నాడు? మనం ఇప్పుడు చేస్తున్న పని కూడా నాటకంలో వేషాలు వేస్తున్నారా, చక్కగా నటించండి. ఏమాత్రం నటనలో తగ్గదు. నేనెవడు అంటే నేను మాత్రం నిరుపాధిక బ్రహ్మమహం బ్రహ్మాస్మి, దాంట్లో నిలబడండి. దేహాలు చేసేటువంటి వ్యవహారాలన్నీ మీకు సంబంధం లేదు. యమధర్మరాజు అంటున్నాడు, అర్జున నచికేత నా అయమాత్మ ప్రవచనేన లభ్య. నేను రోజు భానులమ్మ గారి ఉపన్యాసాలన్నీ వింటున్నానండి అన్నైతే నచికేత బుర్రకి ఎక్కదయ్యా. నా అయమాత్మ ప్రవచనేన లభ్య, ప్రవచనాలతో ఇది దొరికేది కాదు. మరి ఏం చేస్తే? నా మేధయా, నేను చాలా తెలివిగా వాడినండి. నా బహునాశృతేన, వేదం అంతా సాంగోపాంగంగా చదువుకున్నానండి, బైగాట్ చేసేసాను, కావాలంటే ఇప్పుడు వేదం అంతా అప్పచెబుతాను. అట్లా కాదు నాయన. ఏమేవైష వృణుతే తేన లభ్య, ఎవడైతే నిన్ను వరిస్తాడో వాడికి దొరుకుతుంది. ఏమ్మా, ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. యమైవేష, యమే వైష వృణుతే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణుతే తను అంటాడు యమధర్మరాజు. రెండు అర్థాలు చెప్తాడు. ఆత్మను వరించిన వాడికి నాకు ఏమవుతాయి, ఆత్మే కావాలి అన్నవాడికి ఇది దొరుకుతుంది అంటాడు శంకర భగవత్పాదు. లేదయ్యా, ఆయన ఎవరిని వరిస్తే వాడికి దొరుకుతుంది అంటాడు రామానుజాచార్య. అంటే వైష్ణవులు ఏమంటారు, ఆయన వరించాలటమండి, ఆయన వరించేటట్టుగా మనం చేసుకోవాలి. ఆయన అసలు మనిషి అయితే కదా మనం వరించడానికి. వరించాలంటే వాడు మనిషి అయి ఉండాలి, వాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏముండాలి? ధన్యం. రుక్మిణి వరించింది ఎవరిని? కృష్ణుడు. ఎందుకు వరించావమ్మా కృష్ణుడిని? నల్లగా ఉన్నాడు, ఏం బాగున్నాడు కదా. మా వాళ్ళని అడుగు, నల్ల పిల్లలకి పెళ్ళే చేసుకోవద్దని అంటారు. అట్లే నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అడిగితే ఆమె అంటుందిట, ధన్యం లోకమనోభిరామం. నల్లగా ఉన్నా చాలా అందంగా
కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభిత నిన్ను ఏ కన్యలు కోరరు? ఏ ఆడపిల్లైనా నిన్నే కోరుతుందయ్యా. అందుకనే నేను కూడా కోరాను. ఎన్ని క్వాలిటీస్ చెప్పింది? లోకమనోభిరాముడు, కులము, విద్య, రూపము, యవ్వనము, సౌజన్యము, శ్రీ సంపద, దాన శౌర్య కరుణ సంశోభితం. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నవాడు కాబట్టి నేను కోరాను అని. అంటే రామానుజ మతం ప్రకారం, వైష్ణవ మత సిద్ధాంతం ప్రకారం ఆ నిరుపాధిక బ్రహ్మము, వాడు విష్ణువునే నిరుపాధిక బ్రహ్మం అంటారులే, విష్ణువే వాడు. విష్ణువు నిన్ను కోరాలట, నిన్ను వరించాలట, అటువంటి వాడినే ఆయన ఉద్ధరిస్తాడట. ఇన్ని వేల మందిలో ఆయన మనని కోరేటట్టుగా మనం చేసుకోవడం ఈజీనా చెప్పండి? ప్రధానమంత్రి గారు నిన్ను మెచ్చుకుంటారు అంటే ప్రధానమంత్రికి ఎంతమంది మనుషులు ఉన్నారు? అందులో ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లాలకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాల్లో ఎంతమంది మనుషులు ఉన్నాం, మన కోరుకోవాలి. ఆయన ఆ ఊళ్ళో అక్కడ దొరకరు, ఆయనకి ఎవరన్నా కావాలండి. మరి కదా శంకరుడు చెప్పింది అట్లా కాదు. ఎవడు ఆత్మ కావాలని కోరితే వాణ్ణి ఆత్మ భరిస్తుంది. నా యమాత్మ అప్రవచనైన లభ్య నా మేధయా నా బహునా శృతేనా. నువ్వెంతన్నా చదువుకో, అది రాదు. ఎవరిని ఆత్మ భరిస్తుందో అంటే ఎవరు ఆత్మని భరిస్తారో వాడికే ఆత్మ లభిస్తుంది. అంటే ఆత్మే కావాలి అని ఎవరు కోరుకుంటే వాడికి దొరుకుతుంది, లేకపోతే దొరకదు. నువ్వు అదే కావాలి, నేను ఇది కూడా చూసుకుని అది కూడా చూసుకుంటానండి అంటే నథింగ్. అన్నీ కావాలి, ఇది కూడా కావాలి, అది కూడా కావాలి అంటే ఏదో ఒకటే. నువ్వు ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఎక్కువ, చెన్నై వెళ్ళాలంటే చెన్నై వెళ్ళే బండి ఎక్కువ. నేను చెన్నై కూడా పోవాలి, ఢిల్లీ కూడా పోవాలి అంటే అవి రెండు ఒక రూట్లో వస్తాయా? నువ్వు మధ్యలో ఇక్కడే ఆగిపోతావు, అటు పోవు ఇటు పోవు. అందుకని ఎవరికైతే ఇవి అన్నీ నాకొద్దు, నువ్వే కావాలి అంటుందో, మనం మామూలుగా లౌకికంగా ఆలోచించిన పెళ్లి చేసుకుని భర్తతో వచ్చి మా అమ్మ బాగుంది, మా నాన్న బాగున్నాడు, మా ఇంట్లో జామ చెట్టు బాగుంది, మా గోడలు బాగుంది, మా పొలం బాగుంది, మా పెసరజాన్ బాగుంది అని అనుకుంటే ఆ మొగుడు ఏమంటాడు? నీ పెసరజానికే పో, మీ ఊళ్ళోనే ఉండు, మా ఊళ్ళో నీకేం పనిపో అంటాడు. అంటాడా? అంటాడు. అంతా వదిలిపెట్టి ఇల్లు పేరు కూడా మార్చుకుని వస్తే వాళ్ళమ్మని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళెవరినో గుర్తు చేసుకున్నందుకే ఈ మూడు పో అంటున్నాడే, వాడి దగ్గరే ఉంటుకోని. మరి భగవంతుడు నాకు ఇవన్నీ ఉండని, నువ్వు కూడా కావాలి అంటే నువ్వు అవన్నీ చూసుకుంటూ ఉండు, ఇక్కడ తిరుగుతూ ఉండు, క్షీణే పుణ్యం మట్టిలో పురుషంటే ఎట్లా అది భగవంతుడు ఒకసారి తిరుగు, ఏం నష్టంగా ఉండి నేను కావాలన్నప్పుడు నా దగ్గర కొద్దిగానే పో అంటాడు. ఎవరికి కూడా అదే చెబుతున్నాడు. నువ్వు ఇదంతా వదులుకుని ఎక్కడికి కావాలి, ఇదంతా వదులుకుంటే ఎట్లాగండి? ఎవరు వదులుకుంటున్నారు? దేనికి వదులుతున్నావు? ఎవరు వదిలింది? ఎవరేం వదలలే. నీ సంకల్ప ప్రకారం నీ శరీరం వచ్చింది, దాని కర్మ ప్రకారం అనుభవిస్తుంది, అది అయిన తర్వాత అయిపోతుంది. ఇంకో సంకల్పం కొడితే మళ్ళీ వస్తావు కదా. ఇంకా సంకల్పం వద్దు అనుకున్నా నేను అది అని తెలుసుకుంటే నువ్వు ఇక రాకుండా ఉంటావురా నాయన. ఒకవేళ కాదుంటావా ఈ లెవెల్లోకే వెళ్ళు, బ్రహ్మగారితో పాటు పోదు కానీ ఎప్పుడో కొన్నాళ్ళకి. ఇప్పుడే తెలుసుకుంటావా ఈ శరీరం ఉన్నవాడు ఉంటుంది, తర్వాత పోతుందని. ఇది అది కావాలి, ఇది సత్యం అని తెలిస్తే ఇది కావాలని. ఇది మిథ్యనో, ఇది నిజం కాదో, ఇది ఉన్నది కాదో, ఇది నాటకమో, ఇది సినిమానో, ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు కాదు అని చెప్తుంటే ఇదే కరెక్ట్ అని నువ్వు కూర్చుంటే ఆ మూర్ఖుడు, ఆ జడ్జి గారు ఆ మూర్ఖుడిని ఎట్లా అంటారు? అది సినిమా సీరియల్ అయితే నువ్వేమిట్రా ఇది నా పెళ్ళామని వెంటబడ్డావు అని వాళ్ళు రెండు తిట్లు పంపించారా? భగవంతుడు కూడా మన అట్లాగే చూస్తున్నాడు. నా అయమాత్మ ప్రవచనైన లభ్యాలు రోజు పాఠం విన్నా కూడా ఇది నీకు దొరకదన్నాడు. మరి ఎప్పుడు దొరుకుతుందండి? నీకై నువ్వు విమర్శించుకుంటే విమర్శించుకో.
నీ ఇష్టం. నా మేధయ నేను చాలా తెలివి గల వాళ్ళండి, నాకేం నీ తెలివి నాకు పనికిరాదు. తెలివి ఎవరికి ఉందిరా? ఉపాధికి ఉంది. చెప్పరే ఉపాధి అని. తెలివి ఉపాధికి, నీకు కాదు. నీకేముంది? ప్రజ్ఞ ఉంది. ప్రజ్ఞ నా దగ్గర కూడా ఉంది, నువ్వేం వదులుకోకర్లేదు. ప్రజ్ఞ వదులుకోమని చెప్పలే. నీ శరీర ధర్మాలకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మాం అంటున్నాడు. ఎవరి మాం? మాం అంటే ఇంగ్లీష్ మామా? మాం అంటే నేను. నేను అంటే నీ శరీరంలో ఉన్న నిరుపాధిక బ్రహ్మమును. మరణ సమయంలో నన్ను తలుచుకోరా, నీకు ఇంకేమీ అక్కర్లేదు. దీన్ని తలుచుకోవాలి, దీనికి సంబంధించిన వాళ్ళని తలుచుకోవాలి. మామేకం శరణం వ్రజ. మరి నువ్వేం చేస్తావు? అహం త్వా, నీకు, నీకంటే ఈ శరీరానికి సర్వ పాపేభ్యో, ఆ పాపాలన్నీ తీసుకుపారేసి. పాపం ఏముంది అసలు? నీకు పాపమే లేదు. పాపం పుణ్యం ఇవన్నీ మతం ఎంటర్ అయినప్పటి నుంచి వచ్చినాయి. నీకు సుఖం కలిగించేది పుణ్యం అని, నీకు దుఃఖం కలిగించేది పాపం అని కదా. అంతేగాని యథార్థంగా ఇవన్నీ లేవు. సర్వ పాపేభ్యం. మరి నీ పాపం ఏమంటే అవిద్య, కామ్య, కర్మలు. అవి నీ పాపాలు. నీకు అజ్ఞానం పట్టింది, ఆ చిరువు వదల్చుకోవటంలే. అందుకే కోరికలు కోరి వస్తున్నావు, జన్మలు ఎత్తుతున్నావు, ఇంకా బుద్ధి రాలేదు కదా. అవిద్య, కామ్య, కర్మ. మరి ఇది తెలిస్తే ఇప్పుడు చూడండి, అక్కడెక్కడో గార్గేపురంలో యువత ఇంత పెద్ద యజ్ఞం చేస్తారట. ఎందుకోసం చేస్తున్నారండి అని అడగండి. యజ్ఞ ఫలం వల్ల ఏం పొందుతారు? స్వర్గంలో ఒక రిజర్వేషను. ఎన్నాళ్ళు ఉంటారయ్యా అక్కడ? మా గురువుగారు నన్ను అడిగినట్టు, అమ్మా ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటావు అన్నారు. చావుగానే ఎత్తే ఒకరు మారేస్తారు. స్వర్గంలో ఎన్నాళ్ళు ఉంచుతారు మన్ని? కాస్త అయిపోయేదా. మరి ఎందుకు ఈ పని చేస్తున్నట్టు? నిర్బాలిక బ్రహ్మం తెలుసుకొని పోరా నాయన అని చెప్పగా, మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. పరమాత్మ ప్రమాణం చేశాడు, నీకు మోక్షం నేను ఇస్తాను రా అన్నాడు. అప్పుడు మనం ఏమంటాం? నీ మోక్షం నాకు అక్కర్లేదయ్యా, ఎందుకంటే నేనే ముక్తుడిని, నీ మోక్షం నాకెందుకు? ఏమన్నా లొకేషనా? నేను ఇప్పుడు ముక్తుడుగానే ఉన్నా. జీవన్ముక్తుడు వాడు. ఆ స్థితిలో ఉండండి, ఆ ధైర్యం తెచ్చుకోండి. ఊరికే బెంబేలెత్తిపోయి ఓ అని ఏడిస్తే ఏం లాభం లేదు. అనుభవించే తీరం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మీకు ఎవరికైనా ఇవాళ పాఠం అర్థం కాకపోతే అడగమని చెప్పాను. రోజు అట్లాగే చెప్తాను, కానీ మీరు ఎవరు అడగటంలే. నిన్న వేణు ఒక సలహా ఇచ్చాడు. ఏంటంటే, మైక్ మీ దగ్గర పెట్టుకుని వాళ్ళందరినీ చెప్పండి అంటే ఏం చెప్తారు? వాళ్ళకి మైక్ ఇచ్చి పంపించండి, ఎవరైనా మాట్లాడదలుచుకుంటే అక్కడి నుంచి మాట్లాడతారు, మీరు జవాబు ఇద్దరు. కానీ అది కూడా కరెక్టే అనిపించింది. ఊరికినే మీరు అడగండి నేను చెప్తాను అనుకుంటా. ఇదిగో మీకు మైక్ ఇస్తున్నా, ఎవరైనా ఏమైనా అడగండి.